ఇటరేషన్ వర్సెస్ రికర్షన్ కాన్సెప్ట్స్ని ఈజీగా ఎగ్జాంపుల్స్తో అర్థం చేసుకుందాం. ఈ కాన్సెప్ట్స్ అర్థమైతే ప్రోగ్రామింగ్లో చాలా ప్రాబ్లమ్స్ ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఇటరేషన్ వర్సెస్ రికర్షన్. ఫస్ట్, ఇటరేషన్ అంటే ఏంటి? చాలా సింపుల్. రిపీటెడ్ స్టెప్స్ని లూప్స్ వాడుకొని పర్ఫామ్ చేయడం. ఇక్కడ సమ్ ఆఫ్ డిజిట్స్ ఎగ్జాంపుల్గా తీసుకుందాం. కన్సిడర్, నా దగ్గర ఒక డిజిట్ ఉంది 1 2 3. ఐ వాంట్ టు క్యాలిక్యులేట్ ద సమ్ ఆఫ్ దీస్ డిజిట్స్. 3 + 2 + 1 is 6. సమ్ ఆఫ్ డిజిట్స్ క్యాలిక్యులేట్ చేయడానికి టెక్నిక్ ఏంటి? ఫస్ట్ మన డిజిట్ని విల్ డూ మాడ్యులస్ 10. దీంతో ఏమవుతుంది? విల్ గెట్ ద లాస్ట్ డిజిట్ అండ్ దెన్ మన డిజిట్ని విల్ డివైడ్ ఇట్ విత్ 10. దిస్ విల్ గివ్ అస్ ద రిమైనింగ్ డిజిట్స్. 123 divided by 10 is 12. 123 percentile 10 is 3. సో ఈ 2 స్టెప్స్ని మనం కంటిన్యూస్గా చేయాలి. ఎప్పటి వరకు? అంటిల్ దిస్ నెంబర్ రీచెస్ 0. ఫస్ట్ స్టెప్లో మనం 123 నుంచి 12కి తీసుకొచ్చాం. అండ్ ఇదే ప్రాసెస్ని మళ్ళీ కంటిన్యూ చేస్తే 12 percentile 10 will be 2. 12 divided by 10 will be 1. దీన్ని మళ్ళీ రిపీట్ చేస్తే 1 percentile 10 will be 1. 1 divided by 10 will be 0. సో అంటిల్ దిస్ రీచెస్ 0 మనం ఈ ప్రాసెస్ని కంటిన్యూ చేస్తాం. సో ఇక్కడ 3ని, ఇక్కడ 2ని, ఇక్కడ 1ని, ఈ మూడింటిని యాడ్ చేస్తే మనకు ఆన్సర్ 6 వస్తుంది. సో దిస్ ఇస్ ద లాజిక్ బిహైండ్ క్యాలిక్యులేటింగ్ ద సమ్ ఆఫ్ డిజిట్స్. ఇప్పుడు ఈ ప్రాసెస్ని మనం ఇటరేటివ్ కోడ్తో చేయొచ్చు, రికర్సివ్ కోడ్తో కూడా అచీవ్ చేయొచ్చు. ఫస్ట్ ఇక్కడ నేను ఇటరేటివ్ కోడ్ని రాశాను. ఇందులో ఏం చేస్తున్నాం? n అనేది మన డిజిట్ అయితే లూప్ లోపల మోడ్ ఆపరేటర్ని వాడుకొని లాస్ట్ డిజిట్ని తీసుకుంటున్నాం. దెన్ డివిజన్ ఆపరేటర్తో లాస్ట్ డిజిట్ని రిమూవ్ చేస్తాం. ఇక్కడ చూపించినట్టు మోడ్ వాడుకుని లాస్ట్ డిజిట్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాం, డివిజన్ వాడుకుని లాస్ట్ డిజిట్ని తీసేస్తున్నాం. అండ్ వీఆర్ డూయింగ్ దిస్ అంటిల్ n రీచెస్ 0. పర్సెంటైల్తో లాస్ట్ నెంబర్ని ఎక్స్ట్రాక్ట్ చేసి సమ్ అనే వేరియబుల్కి యాడ్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఫైనల్గా సమ్ని రిటర్న్ చేస్తున్నాం. దిస్ ఇస్ ద ఇటరేటివ్ కోడ్ ఆఫ్ సమ్ ఆఫ్ డిజిట్స్. ఇదే ప్రాబ్లమ్ని రికర్సివ్ కోడ్ తోటి ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. రికర్షన్ అంటే ఏంటి? ఫంక్షన్ తానే కాల్ చేసుకుని ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడం. ఈ ప్రాసెస్లో స్టాక్ ఫ్రేమ్స్ క్రియేట్ అవుతాయి. మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసుకున్నట్టు ఒక రికర్సివ్ స్టాక్ ఉంటుంది. ఆ స్టాక్లో ఫంక్షన్ కాల్స్ అపెండ్ అవుతూ వస్తాయి. మనం ప్రీవియస్ వీడియోస్లో డిస్కస్ చేసుకున్నట్టు టర్మినేషన్ కండిషన్ ఉంటుంది రికర్సివ్ ఫంక్షన్లో, అండ్ రికర్సివ్ కాల్స్ కూడా ఉంటాయి. సో ఇన్ దిస్ కేస్ దిస్ ఇస్ అవర్ టర్మినేటింగ్ కండిషన్. ఇఫ్ n is equals to 0 మనం 0 రిటర్న్ చేస్తాం. రికర్సివ్ కాల్ ఎలా చేస్తాం? ఫస్ట్ లాస్ట్ నెంబర్ని ఎక్స్ట్రాక్ట్ చేసి విల్ డివైడ్ ద నెంబర్ విత్ 10 అండ్ ఆ మిగిలిన నెంబర్ని రికర్సివ్ కాల్కి ఇన్పుట్ పారామీటర్గా పంపిస్తాం. బేస్ కేస్ వచ్చేసి n 0 అయితే రిటర్న్ 0. రికర్సివ్ స్టెప్ వచ్చేసి లాస్ట్ డిజిట్ యాడ్ చేసి రిమైనింగ్ డిజిట్స్కి సేమ్ ఫంక్షన్ కాల్ చేస్తాం. దిస్ ఫంక్షన్ కాల్ అండ్ దిస్ ఫంక్షన్ కాల్ బోత్ ఆర్ సేమ్. సో సేమ్ ప్రాబ్లమ్ని మనం ఇటరేటివ్ కోడ్తో సాల్వ్ చేసాం, రికర్సివ్ కోడ్తో కూడా సాల్వ్ చేసాం. ఇప్పుడు దీని టైం కాంప్లెక్సిటీస్ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీని డిస్కస్ చేద్దాం. మన ఇటరేటివ్ కోడ్లో మొత్తం ఎన్ని స్టెప్స్ తీసుకుంటున్నాం? ఫస్ట్ 123ని 12 చేసాం, తర్వాత 12లోంచి 2 ఎక్స్ట్రాక్ట్ చేసి 1 చేసాం, తర్వాత 1లోంచి 1 ఎక్స్ట్రాక్ట్ చేసి 0 చేసాం. టోటల్గా 3 స్టెప్స్ తీసుకున్నాం. ఇక్కడ 3 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి 3 స్టెప్స్ తీసుకుంటున్నాం. అదే 10 డిజిట్స్ ఉంటే విల్ టేక్ 10 స్టెప్స్. ఎందుకు? ఒక్కొక్కటిగా ఒక్కొక్క డిజిట్ని ఎక్స్ట్రాక్ట్ చేసి వాటిని యాడ్ చేసి సమ్గా రిటర్న్ చేయాలి. సో దీనికి టైం కాంప్లెక్సిటీ వచ్చేసి బిగ్ ఆఫ్ డి అంటే నెంబర్ ఆఫ్ డిజిట్స్. వాట్ అబౌట్ స్పేస్ కాంప్లెక్సిటీ? ఈ మొత్తం ప్రోగ్రాంలో మనం ఏదైనా ఎక్స్ట్రా స్పేస్ వాడుతున్నామా? లేదు. సో స్పేస్ కాంప్లెక్సిటీ ఈజ్ ఈక్వల్స్ టు బిగ్ ఆఫ్ 1. నౌ లెట్స్ డిస్కస్ ద టైం కాంప్లెక్సిటీ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ ఆఫ్ ద రికర్సివ్ వర్షన్. టైం కాంప్లెక్సిటీ పెద్దగా మారదు. ఇట్ విల్ బి బిగ్ ఆఫ్ డి. ఎందుకంటే ఈచ్ రికర్సివ్ స్టెప్లో ఒక్కొక్క డిజిట్ని ఎక్స్ట్రాక్ట్ చేసి యాడ్ చేస్తున్నాం. సో టోటల్ ఎన్ని డిజిట్స్ ఉంటే అన్ని స్టెప్స్ తీసుకుంటాం. వాట్ అబౌట్ స్పేస్ కాంప్లెక్సిటీ? మనం ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నట్టు రికర్సివ్ ఫంక్షన్లో ఒక స్టాక్ ఉంటుంది టు మెయింటైన్ ద రికర్సివ్ ఫంక్షన్ కాల్స్. సో ఒకవేళ మనం ఎగ్జాంపుల్ 1 2 3ని తీసుకుంటే కాల్ వచ్చేసి సమ్ ఆఫ్ డిజిట్స్ ఆఫ్ 123. ఇది దేన్ని కాల్ చేస్తుంది? n percentile 10 విచ్ ఇస్ 3
ప్లస్ సమ్ ఆఫ్ డిజిట్స్ రికర్సివ్ ఆఫ్ 12, 2 ప్లస్ సమ్ ఆఫ్ డిజిట్స్ రికర్సివ్ ఆఫ్ 1 అనమాట. దీని తర్వాత 1 ప్లస్ సమ్ ఆఫ్ డిజిట్స్ ఆఫ్ 0, ఇది ఎలాగో 0 రిటర్న్ చేస్తుంది. సో ఇది మన రికర్సివ్ స్టాక్. ఇది 0 రిటర్న్ చేస్తుంది. 0 ప్లస్ 1 ఇస్ 1, ఆ 1 ఇక్కడికి వస్తుంది. 1 ప్లస్ 2 ఇస్ 3, ఆ 3 ఇక్కడికి వస్తుంది. 3 ప్లస్ 3 ఇస్ 6. ఫైనల్గా మన ఆన్సర్ 6. బట్ దీనికి ఎక్స్ట్రా స్పేస్ తీసుకున్నాం మనం. ఎంత? ఇది కూడా బిగ్ ఆఫ్ డిఏ. టోటల్ ఎన్ని డిజిట్స్ ఉంటే అన్ని ఫంక్షన్ కాల్ సేవ్ చేయాల్సి వస్తుంది. అండ్ ఆల్సో ఇది టెయిల్ రికర్షన్ కాదు. సో టెయిల్ రికర్షన్ కాని కేసెస్లో మనకి ఇలా ఎక్స్ట్రా స్పేస్ కాంప్లెక్సిటీ పడుతుంది రికర్సివ్ ఫంక్షన్స్లో. ఇప్పుడు మనకి ఇటరేషన్కి రికర్షన్కి డిఫరెన్సెస్ అర్థమయ్యాయి కదా. సో ఈ డిస్కషన్ తర్వాత ప్రోస్ అండ్ కాన్స్ ఆఫ్ బోత్ ఇటరేషన్ అండ్ రికర్షన్ రెండూ చూద్దాం. ఫస్ట్ లెట్స్ పిక్ ఇటరేషన్. మనం స్పేస్ కాంప్లెక్సిటీ డిస్కస్ చేసుకున్న తర్వాత మనకు క్లియర్గా అర్థమైంది ఏంటి? ఇటరేషన్లో స్పేస్ కాంప్లెక్సిటీ ఈస్ కాన్స్టెంట్ స్పేస్, సో ఇట్ విల్ టేక్ లెస్ మెమరీ అండ్ ఇట్ ఈస్ వెరీ ఈజీ టు అండర్స్టాండ్ అండ్ డీబగ్. ఈ ఇటరేషన్ కోడ్ని చూస్తే సింపుల్గా ఒక వైల్ లూప్ ఉంది. సమ్ 0ని ఇనిషియలైజ్ చేసుకున్నాం. పర్సెంటైల్ ఆపరేటర్ తోటి నెంబర్ని ఎక్స్ట్రాక్ట్ చేసి సమ్లోకి యాడ్ చేస్తూ వెళ్తున్నాం. అండ్ మన ఎన్ని తగ్గించడానికి డివైడ్ చేస్తున్నాం. సో దట్ విల్ బి లెఫ్ట్ విత్ ది లెఫ్ట్ 2 ఎలిమెంట్స్. ఇందులో ఎక్స్ట్రా ఏమి ఇంటర్నల్ ఫంక్షన్ కాల్స్ లేవు కాబట్టి డీబగ్ చేయడం కూడా ఈజీ. ఇది సింపుల్ ప్రాబ్లం కాబట్టి మన కోడ్ ఇంతే ఉంది, ఒక 4-5 లైన్స్లో అయిపోయింది. అదే కొన్ని ప్రాబ్లమ్స్ కాంప్లికేటెడ్గా ఉంటే ఇటరేటివ్ సొల్యూషన్ కొద్దిగా లెంతీ అవుతుంది. సో మనం డిస్కస్ చేసుకున్న ప్రో విచ్ ఈస్ ఈజీ టు అండర్స్టాండ్ అండ్ డీబగ్ సింపుల్ ప్రాబ్లమ్స్కే అప్లికబుల్. బట్ సేమ్ అదే కాన్గా కూడా అవ్వచ్చు వెన్ మన ప్రాబ్లం కాంప్లికేటెడ్ అయితే. కొన్ని కాంప్లికేటెడ్ ప్రాబ్లమ్స్కి ఇటరేటివ్ కోడ్ యూజ్ చేస్తే కోడ్ చాలా లెందీ అయి అర్థం చేసుకోవడానికి అండ్ డీబగ్ చేయడానికి రెండింటికి చాలా కష్టం అవుతుంది. సో ఇట్ విల్ బి లెంతీ ఫర్ సమ్ కాంప్లికేటెడ్ ప్రాబ్లమ్స్. ఫర్ సింపుల్ ప్రాబ్లమ్స్ ఇట్ విల్ బి ఈజీ టు అండర్స్టాండ్ అండ్ డీబగ్. ఇప్పుడు మనం రికర్షన్లో ప్రోస్ అండ్ కాన్స్ గురించి చూద్దాం. కాన్స్ అయితే మనకు క్లియర్గా తెలుస్తుంది. ఒకవేళ టెయిల్ రికర్షన్గా మనం దాన్ని రాయలేకపోతే వీ నీడ్ ఎక్స్ట్రా స్పేస్. సో కాన్స్టెంట్ స్పేస్ లేదు, రికర్సివ్ స్టాక్ వాడుతున్నాం కాబట్టి వీ మైట్ బీ యూజింగ్ ఎక్స్ట్రా మెమరీ. సో అలా ఎక్స్ట్రా మెమరీ వాడేటప్పుడు కొన్ని కాంప్లికేటెడ్ ప్రాబ్లమ్స్కి టూ మెనీ ఫంక్షన్ కాల్స్ అయిపోతే ఈ రికర్సివ్ స్టాక్ యొక్క సైజ్ చాలా పెరిగిపోతుంది. అండ్ దట్ మైట్ లీడ్ టు స్టాక్ ఓవర్ఫ్లో ప్రాబ్లమ్స్. సో రికర్సివ్ ఫంక్షన్స్లో కాన్స్ వచ్చేసి వీ మైట్ నీడ్ సమ్ మోర్ మెమరీ యూసేజ్ విచ్ ఇస్ ద స్టాక్ స్పేస్. అండ్ ఆ స్టాక్ స్పేస్ టూ మచ్ అయిపోతే కొన్ని కాంప్లికేటెడ్ ప్రాబ్లమ్స్కి స్టాక్ ఓవర్ఫ్లో ఇష్యూస్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. అదే ప్రోస్ వచ్చేసి కోడ్ సింప్లిసిటీ. సింపుల్గా ఒక ఫంక్షన్ని కాల్ చేసాం, ఈ నెంబర్ నుంచి లాస్ట్ నెంబర్ని ఎక్స్ట్రాక్ట్ చేసాం యూజింగ్ పర్సెంటైల్ ఆపరేటర్. ఆ మిగిలిన నెంబర్ మీద అదే ఫంక్షన్ని మళ్ళీ కాల్ చేస్తున్నాం. సో అలా మన టర్మినేటింగ్ కండిషన్ హిట్ చేసేంత వరకు ఇదే ప్రాసెస్ని మళ్ళీ కంటిన్యూ చేస్తాం. సో మ్యాక్సిమం 2-3 లైన్స్ ఆఫ్ కోడ్ ఉంది. నేను కాన్స్లో మనం ఎక్స్ట్రా స్పేస్ తీసుకోవాల్సి వస్తుంది అని చెప్పాను కదా. సో ఆ స్టాక్ స్పేస్ మరీ ఎక్కువ అయిపోతే దెర్ ఇస్ మైట్ బి అ రిస్క్ ఆఫ్ స్టాక్ ఓవర్ఫ్లో. సో ఈ స్టాక్ ఓవర్ఫ్లో రిస్క్ ఎప్పుడు ఉంటుంది? వెన్ వీఆర్ యూజింగ్ నెస్టెడ్ రికర్షన్స్. సో ఆ నెస్టెడ్ రికర్షన్స్ అంటే ఏంటో చూద్దాం. ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం విచ్ ఇస్ 9, 8 and 7. ఇప్పుడు మన ప్రాబ్లం వచ్చేసి సింపుల్గా సమ్ ఆఫ్ డిజిట్స్ కాదు. వీ విల్ హ్యావ్ టు డూ సమ్ ఆఫ్ డిజిట్స్ అంటిల్ ద హోల్ నంబర్ ఇస్ బికమింగ్ సింగిల్ డిజిట్. సో ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ ఏంటో చూద్దాం. ఇందులో ఈ 3 యాడ్ చేస్తే ఏమొస్తుంది? 9 + 8 17, 17 + 7 24. సో దీంతో ఆపేయకూడదు. ఈ క్వశ్చన్ మన పైన డిస్కస్ చేసుకున్న క్వశ్చన్ డిఫరెంట్. ఈ క్వశ్చన్లో దీంతో ఆపేయకుండా ఇది సింగిల్ డిజిట్ అయ్యేంత వరకు వీ షుడ్ కీప్ ఆన్ యాడింగ్. సో 2 + 4 6. ఇప్పుడు సింగిల్ డిజిట్ అయింది. సో విల్ స్టాప్ హియర్ అండ్ ద ఆన్సర్ విల్ బి 6. దీన్ని కూడా రికర్సివ్ వేలో సాల్వ్ చేయొచ్చు. ఫస్ట్ ఈ నెంబర్ ఉంటుంది, యూ విల్ క్యాలిక్యులేట్ ద సమ్ ఆఫ్ ఆల్ డిజిట్స్ అండ్ దెన్ ఈ నెంబర్ వస్తుంది. మళ్ళీ ఈ నెంబర్ మీద సేమ్ అప్రోచ్ విచ్ ఇస్ క్యాలిక్యులేటింగ్ ద సమ్ ఆఫ్ డిజిట్స్ అది అప్లై చేస్తాం అండ్ దెన్ మళ్ళీ ఇది వస్తుంది. సో రికర్సివ్గా వీఆర్ అప్లయింగ్ 1 స్టెప్. వాట్ ఈస్ దట్ 1 స్టెప్? క్యాలిక్యులేటింగ్ ద సమ్ ఆఫ్ డిజిట్స్. సో మీరు ఇక్కడ కోడ్ చూస్తే దిస్ ఇస్ అవర్ ఫంక్షన్. ఇఫ్ n is less than 10 విచ్ ఇస్ ద సింగిల్ డిజిట్, డైరెక్ట్గా n ని రిటర్న్ చేస్తున్నాం. ఇఫ్ ఇట్ ఈస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 ఇదే మెథడ్ని కాల్ చేస్తాం. బట్ ఈసారి ఎంతో కాదు, సమ్ ఆఫ్ దీస్ నంబర్స్ తోటి. సమ్ ఆఫ్ దీస్ నంబర్స్కి మనం ఆల్రెడీ కోడ్ రాసుకున్నాం, రికర్సివ్ కోడ్ విచ్ ఇస్ దిస్ వన్. సో సమ్ ఆఫ్ డిజిట్స్ రికర్సివ్, దాన్నే నేను ఇక్కడ రాశాను. సో ఇక్కడ ఏం జరుగుతుంది? దిస్ ఈజ్ అ రికర్సివ్ కోడ్. విత్ ఇన్ దిస్ మనం ఇంకో ఫంక్షన్ని కాల్ చేస్తున్నాం అండ్ ఈవెన్ దిస్ ఈజ్ అ రికర్సివ్ కోడ్.
సో రికర్షన్ లోపల రికర్షన్ జరుగుతుంది, విచ్ ఇస్ నెస్టెడ్ రికర్షన్. నెస్టెడ్ రికర్షన్స్లో స్టాక్ ఓవర్ఫ్లో రిస్క్ చాలా ఎక్కువ. స్పెసిఫిక్గా ఈ ప్రాబ్లమ్కి స్టాక్ ఓవర్ఫ్లో వస్తుందని నేను చెప్పట్లేదు, ఇది చాలా సింపుల్ ఎగ్జాంపుల్. బట్ దేర్ ఆర్ మెనీ అదర్ కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ అవుట్ దేర్, అండ్ వాటికి మీరు నెస్టెడ్ రికర్షన్ యూస్ చేస్తే దేర్ మైట్ బి ఎ రిస్క్ ఆఫ్ స్టాక్ ఓవర్ఫ్లో. అలాంటి వాటికి మీకు ఎప్పుడైనా రికర్షన్ కోడ్ యూస్ చేసినప్పుడు స్టాక్ ఓవర్ఫ్లో ఎర్రర్ వస్తే వితౌట్ హ్యావింగ్ ఎనీ ఇష్యూ ఇన్ యువర్ కోడ్, then you might have to switch to iterative code. So to conclude, iteration and recursion రెండు ప్రోగ్రామింగ్ టెక్నిక్స్లో చాలా ఇంపార్టెంట్. ప్రాబ్లమ్ని బట్టి టెక్నిక్ని చూస్ చేసుకోవాలి. స్టాక్ స్పేస్ కంట్రోల్లో ఉండాలి అంటే ఇటరేషన్ యూస్ చేయాలి, రీడబిలిటీ అండ్ సింప్లిసిటీ కావాలి అంటే రికర్షన్ యూస్ చేయాలి. This is initialization, this is terminating condition, and this is our recursive call. What is the output for n equals to 3 అని అడుగుతాను. ట్రై టు పాజ్ దిస్ వీడియో అండ్ ట్రై ఇట్ ఫర్ యువర్ సెల్ఫ్. సో నేను రికర్సివ్ స్టాక్ యూజ్ చేసి దీన్ని సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాను. సాల్వ్ ఆఫ్ 3తో స్టార్ట్ చేస్తాను. 3 is not less than or equals to 0. So this is not our terminating condition, so we'll not stop. Minus minus n. Minus minus n అంటే ప్రీ-డిక్రిమెంట్. సో ఫస్ట్ 3ని డిక్రిమెంట్ చేస్తుంది అండ్ దెన్ సాల్వ్ అనే ఫంక్షన్ని కాల్ చేస్తుంది. సాల్వ్ ఆఫ్ 2. ఇది రికర్సివ్ ఫంక్షన్ లాస్ట్ స్టేట్మెంట్ కాదు, దీని తర్వాత కూడా కొన్ని స్టేట్మెంట్స్ ఉన్నాయి మనకి, విచ్ ఇస్ ప్రింట్ ఆఫ్ n. అండ్ ఇక్కడ n ఏంటి? n 3 అవ్వదు, యు ఆర్ డిక్రిమెంటింగ్ n అండ్ దెన్ మనం ప్రింట్ ఆఫ్ n ని కాల్ చేస్తున్నాం. n డిక్రిమెంట్ అయిపోయిన తర్వాత 3 2 అవుతుంది. సో దిస్ ఇస్ క్లియర్. సాల్వ్ 2 will call solve 1. బట్ దీని తర్వాత ఇంకొన్ని స్టేట్మెంట్స్ ఉన్నాయి, విచ్ ఇస్ ప్రింట్ ఆఫ్ 1. n ఆల్రెడీ డిక్రిమెంట్ అయిపోయింది 1కి, సో కరెంట్ n వాల్యూ వచ్చేసి 1. దాట్స్ వై వీఆర్ ప్రింటింగ్ 1. సాల్వ్ 1 విల్ కాల్ సాల్వ్ ఆఫ్ 0. దీని తర్వాత మనకి ఎగ్జిక్యూట్ అవ్వాల్సిన స్టేట్మెంట్స్ ప్రింట్ ఆఫ్ 0. దెన్ వీఆర్ కాలింగ్ సాల్వ్ ఆఫ్ 0. 0 is less than or equals to 0, which is true. So this is our terminating condition. Terminating condition అంటే ఏంటి? This will return and ఈ స్టేట్మెంట్స్ which is execute for solve of 0. దీని ఎగ్జిక్యూషన్ అయిపోయింది, సో this will be popped off from the recursive stack. Now comes solve 1. దీని ఎగ్జిక్యూషన్ ఇంకా అవ్వలేదు, you have to print 0. మనం 0ని ప్రింట్ చేశాక దీని ఎగ్జిక్యూషన్ అయిపోతుంది, it will be popped off. దీని ఎగ్జిక్యూషన్ ఇంకా అవ్వలేదు, let's print 1. 1 ప్రింట్ అయిన తర్వాత this will be popped off. Let's print 2 and this will be popped off. So then output వచ్చేసి 0 1 2. Now let's take a well known problem. ఈ series of numbers ని ఒకసారి కన్సిడర్ చేయండి. 0 1, I'll add 0 plus 1 which is 1 again. 1 plus 1 యాడ్ చేసి 2ని తీసుకొస్తా, 2 plus 1ని తీసుకొచ్చి 3ని తీసుకొస్తా, 3 plus 2ని యాడ్ చేసి 5ని తీసుకొస్తా అండ్ సో ఆన్. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, 0 and 1తో స్టార్ట్ చేశాను. ఐఎమ్ యాడింగ్ లాస్ట్ 2 ఎలిమెంట్స్ టు గెట్ ద నెక్స్ట్ ఎలిమెంట్. ఇక్కడ కూడా నేను 1ని యాడ్ చేసి 2ని తీసుకొస్తున్నాను. సో ఐఎమ్ యాడింగ్ ద ప్రీవియస్ 2 ఎలిమెంట్స్ టు గెట్ ద కరెంట్ ఎలిమెంట్. సో ఈ సిరీస్ని ఫిబొనాకీ సిరీస్ అంటారు. సో ఇక్కడ n is nothing but number of elements in the Fibonacci series. ఒకవేళ n equals to 4 ఇచ్చారనుకోండి, మనం 0 1 1 2 వరకు జనరేట్ చేయాలి. ఒకవేళ n 5 ఇస్తే 3 వరకు జనరేట్ చేయాలి, n 6 ఇస్తే 5 వరకు జనరేట్ చేయాలి. ఇది ఇనిషియలైజేషన్ స్టెప్, ఇది టర్మినేటింగ్ కండిషన్, ఇది రికర్సివ్ కాల్. సో మీరు ఈ ఫంక్షన్ చూస్తే చాలా సింపుల్. ఇఫ్ ఐ వాంట్ టు జనరేట్ nth ఎలిమెంట్, దాని ముందు 2 ఎలిమెంట్స్ని యాడ్ చేసి nth ఎలిమెంట్ని ఫైండ్ చేస్తాను. అండ్ ఇఫ్ n is less than 2, ఐఎమ్ రిటర్నింగ్ n. ఎందుకంటే ఫిబొనాకీ సిరీస్లో ఫస్ట్ అండ్ సెకండ్ ఎలిమెంట్స్ 0 and 1 ఉంటాయి ఇప్పుడు. సో ఇక్కడ ఇండెక్సెస్ 0 నుంచి స్టార్ట్ అయితే 0 1 2 3 4. ఒకవేళ n 1 అయితే ఆర్ 0 అయితే డైరెక్ట్గా n రిటర్న్ చేస్తున్నాం. సో 0th వాల్యూ ఇస్ 0, ఫస్ట్ వాల్యూ ఇస్ 1. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు 2, ఇట్ ఈస్ ద సమ్ ఆఫ్ లాస్ట్ 2 ఎలిమెంట్స్. Fibonacci of 1 plus Fibonacci of 0.
ఫిబొనాచి ఆఫ్ 0 ఏంటి 0, ఫిబొనాచి ఆఫ్ 1 ఏంటి 1. సో 0 + 1 ఇట్స్ 1. సో ఈ కోడ్ చూస్తే చాలా సింపుల్గానే ఉంది. లెట్స్ సీ హౌ ఇట్ గెట్స్ ఎగ్జిక్యూటెడ్ యూజింగ్ స్టేట్ స్పేస్ ట్రీ అండ్ ఆల్సో యూజింగ్ రికర్సివ్ స్టాక్. సో లెట్స్ ఇనిషియలైజ్ n with 4. మనకి ఫిబొనాచి ఆఫ్ 4 కావాలి అంటే 4 is not less than 2. సో దిస్ ఇస్ నాట్ ద టర్మినేటింగ్ కండిషన్, వీఆర్ నాట్ గోనా స్టాప్. ఇది క్యాలిక్యులేట్ చేయడానికి ఫిబొనాచి ఆఫ్ 3 కావాలి, ఫిబొనాచి ఆఫ్ 2 కావాలి. ఈ 4th ఇండెక్స్లో ఉన్న ఎలిమెంట్ క్యాలిక్యులేట్ చేయడానికి దీని ముందు 2 ఎలిమెంట్స్ కావాలి. సో దట్ ఐ కెన్ యాడ్ దెమ్ అండ్ దెన్ క్యాలిక్యులేట్ ఫిబొనాచి ఆఫ్ 4. బట్ ఫిబొనాచి ఆఫ్ 3 నాకు తెలుసా? నాకు ఇంకా తెలియదు. నాకు ఓన్లీ ఫిబొనాచి ఆఫ్ 0 and 1 తెలుసు. సో 0 and 1 వచ్చేంత వరకు ఈ కాల్స్ చేస్తూ వెళ్తాం. 3 will give out 2 and 1 function calls so that I can add them up and get 3. 2 will give 1 and 0. ఇక్కడ నాకు 1 and 0 values తెలుసు because these are the terminating conditions. 1 is less than 2, so I'll be returning 1. 0 is less than 2, so I'll be returning 0. 0 + 1 దీని వాల్యూ వచ్చేసి 1. ఈ 1ని 2 రిటర్న్ చేస్తాం. ఫిబొనాచి ఆఫ్ 1 is less than 2, so I'll be returning 1. సో ఈ 1 + 1 ఇది 2 అవుతుంది. ఫిబొనాచి ఆఫ్ 3 ఎగ్జిక్యూషన్ అయిపోయింది. సో లెట్స్ కమ్ టు ఫిబొనాచి ఆఫ్ 2 on the right side. 2 is less than 2, which is false. So we are not going to stop here. This will give out 1 and 0. 1 is less than 2, so this will return 1. 0 is less than 2, this will return 0. ఈ రెండింటిని యాడ్ చేసి దీన్ని వాల్యూ చేస్తాం. వన్స్ ఫిబొనాచి ఆఫ్ 3 and ఫిబొనాచి ఆఫ్ 2 ఆర్ క్యాలిక్యులేటెడ్, ఈ రెండింటిని యాడ్ చేసి ఫిబొనాచి ఆఫ్ 4ని కనుక్కుంటాం. 2 + 1, which is 3. What is the space complexity here? Height of the state space tree. So this is the maximum height of the space state tree. Again, space complexity is big of n. Let's put the same thing in recursive stack. Fibonacci of 4 will call Fibonacci of 3 plus Fibonacci of 2. దీని ఎగ్జిక్యూషన్ అయిపోయిన తర్వాత మనకి Fibonacci of 2ని క్యాలిక్యులేట్ చేయడం స్టార్ట్ చేస్తాం. Fibonacci of 3 will call Fibonacci of 2 plus Fibonacci of 1. ఇక్కడ మన కోడ్లో ఫస్ట్ Fibonacci of n-1ని కాల్ చేస్తున్నాం. సో దాట్స్ వై 3 - 1 2. దీని తర్వాత ఎగ్జిక్యూట్ అవ్వాల్సింది ప్లస్ Fibonacci of 1. 2 will call out 1 and then 0. 1 వచ్చేసి మన టర్మినేటింగ్ కండిషన్. సో దిస్ విల్ బీ పాప్డ్ ఆఫ్ అండ్ దెన్ ఈ f of 0ని ఎగ్జిక్యూట్ చేస్తాం. సో దాట్ విల్ కమ్ ఇన్ టు ద స్టాక్. అది కూడా మన టర్మినేటింగ్ కండిషన్. సో ఇది కూడా పాప్ ఆఫ్ అయిపోతాం మనం. దిస్ విల్ రిటర్న్ 0, దిస్ విల్ రిటర్న్ 1. ఈ రెండు యాడ్ అయ్యి నెక్స్ట్ కమ్స్ Fibonacci of 1. Now Fibonacci of 1 will come into the recursive stack. This is the terminating condition. So this will be popped off. దీని వాల్యూ 1 ఉండేది, ఇది 1 రిటర్న్ చేసింది. సో దీని వాల్యూ 2 ఉంటుంది. అగైన్ ద సేమ్ ప్రాసెస్. ఈ ఫంక్షన్ కాల్ అవుతుంది, దిస్ విల్ కమ్ ఇన్ టు ద స్టాక్. మళ్ళీ ఈ ఫంక్షన్ ఇంకో 2 ఫంక్షన్ కాల్స్ని ఇనిషియేట్ చేస్తాయి. ఆ 2 మళ్ళీ రికర్సివ్ స్టాక్లోకి వస్తాయి. సో అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం మ్యాక్సిమం హైట్ ఆఫ్ ద రికర్సివ్ స్టాక్ ఇస్ బిగ్ ఆఫ్ n. మనం ఎప్పుడో చూసిన అన్ని రికర్సివ్ ఫంక్షన్స్కి స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసి బిగ్ ఆఫ్ n బికాస్ ఆఫ్ ద రికర్సివ్ స్టాక్. లెట్స్ సీ ఇఫ్ యూ కెన్ ఆప్టిమైజ్ ఇట్. స్పేస్ కాంప్లెక్సిటీని ఆప్టిమైజ్ చేయడానికి లెట్స్ లెర్న్ ఏ కాన్సెప్ట్ కాల్డ్ టెయిల్ రికర్షన్. టెయిల్ రికర్షన్ అంటే ఏంటి? మన రికర్సివ్ కాల్ షుడ్ బి ద లాస్ట్ స్టేట్మెంట్ ఇన్ ఆ రికర్సివ్ ఫంక్షన్. ఎందుకు ఇలా అంటున్నాం? రికర్సివ్ కాల్ లాస్ట్ స్టేట్మెంట్ ఎందుకు ఉండాలి? ఒకవేళ రికర్సివ్ కాల్ తర్వాత ఎగ్జిక్యూట్ చేయడానికి ఏ స్టేట్మెంట్స్ లేకపోతే ఆ ఫంక్షన్ కాల్ రికర్సివ్ స్టాక్లో ఉండాల్సిన అవసరం లేదు. దట్ విల్ గెట్ పాప్డ్ ఆఫ్ ఇన్స్టెంట్లీ. మనం ఎప్పటివరకు చూసిన అన్ని ఎగ్జాంపుల్స్లో ఇక్కడ రికర్సివ్ స్టాక్ సైజ్ ఎందుకు పెరుగుతోంది? బికాస్ దే హ్యావ్ సంథింగ్ లెఫ్ట్ టు బి ఎగ్జిక్యూటెడ్. మీరు ఈ ఎగ్జాంపుల్లో కూడా తీసుకుంటే సాల్వ్ ఆఫ్ 3 is still in the stack బికాస్ ప్రింట్ 2 ఇంకా ఎగ్జిక్యూట్ అవ్వలేదు. 2 ప్రింట్ అయ్యాకనే solve 3 execution complete అవుతుంది and then only it will be popped out of the stack. To optimize space complexity, tail recursion will be helpful. So in any recursive function, మన recursive call ఆ ఫంక్షన్లో లాస్ట్ స్టేట్మెంట్గా ఉంటే those recursive functions are called tail recursion. So this is a tail recursion ఎందుకంటే దీని తర్వాత ఎగ్జిక్యూట్ చేయడానికి ఇంకా స్టేట్మెంట్స్ లేవు. సో ఈ tail recursion కేసులో మన రికర్సివ్ స్టాక్ ఎలా పనిచేస్తుందో చూద్దాం. ఫస్ట్ సాల్వ్ ఆఫ్ 3 చేద్దాం. 3 <0 కాదు. సో వీఆర్ నాట్ గోనా స్టాప్.
3 ప్రింట్ అయిపోతుంది. అండ్ దెన్ సాల్వ్ ఆఫ్ 2ని కాల్ చేస్తాం. వన్స్ సాల్వ్ ఆఫ్ 2ని కాల్ చేశాక సాల్వ్ ఆఫ్ 3 ఎగ్జిక్యూషన్ అయిపోయింది. దెర్ ఇస్ నథింగ్ లెఫ్ట్ టు ఎగ్జిక్యూట్. సో దిస్ విల్ బి పాప్డ్ అప్. నౌ కమ్ సాల్వ్ ఆఫ్ 2. 2 less than 0, false. So 2 will be printed. And then solve of 1. Once solve of 1 is called, then execution అయిపోయింది. So దీని execution అయిపోయిన తర్వాత it will be popped up of the stack. Next time solve of 1, 1 less than 0, which is false. 1 will be printed. Solve of 0 ను కాల్ చేస్తున్నాం. This will be popped off. 0 will be printed. Solve of -1. Even this is the terminating condition, so this will be popped off. So at any given point of time, there is only single function call in the recursive stack. So at any point of time, మన recursive stack లో ఉన్న number of function calls ఎన్ని? ఒకటే. So that's why space complexity is big of 1. సో ఇకపై మనం సాల్వ్ చేసే డిఎస్ఏ ప్రాబ్లమ్స్లో ఒకవేళ రికర్షన్ యూజ్ చేయగలిగితే మనం టెయిల్ రికర్షన్ యూజ్ చేయడానికి ట్రై చేస్తాం. టెయిల్ రికర్షన్ యూజ్ చేయడం కుదరకపోతే విల్ ఫాల్ బ్యాక్ ఆన్ టు నార్మల్ రికర్షన్. ఆ కేసులో మనకి స్పేస్ కాంప్లెక్సిటీ విల్ బి బిగ్ ఆఫ్ n. దాన్ని అవాయిడ్ చేయలేదు. బట్ కొన్ని కేసెస్లో టెయిల్ రికర్షన్ రాయొచ్చు. అలాంటి కేసు ఒకటి చూద్దాం. ఈ ఎగ్జాంపుల్ తీసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ టెయిల్ రికర్షనా? కాదు. ఎందుకు? ఇక్కడ మీ కాల్ లాస్ట్ స్టేట్మెంట్లో ఉన్నట్టు కనిపిస్తున్నా సాల్వ్ ఆఫ్ n-1 ఎగ్జిక్యూట్ అయ్యాక మనకి ఇంకా కొంచెం పని ఉంది. ఆ పని ఏంటి? ఇది రిటర్న్ చేసే వాల్యూ ఎంతో యాడ్ చేయాలి. యాడ్ చేసి ఆ వాల్యూని రిటర్న్ చేయాలి. మనకి ఇక్కడ సాల్వ్ ఆఫ్ n-1 అనే రికర్సివ్ కాల్ లాస్ట్ స్టేట్మెంట్లో ఉన్నట్టు కనిపించినా ఇది టెయిల్ రికర్షన్ కాదు. ఎందుకంటే వీ స్టిల్ హ్యావ్ సమ్ వర్క్ లెఫ్ట్ టు డూ. ఐ హ్యావ్ టు మేక్ సమ్ కరెక్షన్స్ హియర్. లెట్స్ క్విక్లీ సాల్వ్ దిస్ యూజింగ్ రికర్సివ్ స్టాక్. ఈసారి n-ని 2తో ఇనిషియలైజ్ చేసుకుందాం. Solve of 2. 2 is not less than 0, so 2 will be printed. Solve of 1ని కాల్ చేస్తున్నాం. But we are not done yet here. 2 plus there is something to be added. ఆ something ఏంటి? The number which is returned by solve of 1. 1 is not less than 0, so solve of 0. 0 is not less than 0, so we are going to call solve of -1. ఇక్కడ 1 and 0 will be printed. This is the terminating condition. This will return 0. 0 plus 0. This will return 0. 1 plus 0. This will return 1. And finally, the answer would be 3. 2, 1, 0 అనేది ప్రింట్ అవుతుంది. Final return value will be 3. And remember, this is not a tail recursion. That's why మన రికర్సివ్ స్టాక్ కూడా స్పేస్ కాంప్లెక్సిటీ బిగ్ ఆఫ్ n ఉంది. ఈ స్పేస్ కాంప్లెక్సిటీ మనం బిగ్ ఆఫ్ 1కి ఆప్టిమైజ్ చేయగలమో చూద్దాం. ఆప్టిమైజ్ ఎలా చేస్తాం? దిస్ ఇస్ నాట్ ఎ టెయిల్ రికర్షన్, బట్ దీన్ని మనం టెయిల్ రికర్షన్గా రాసుకోవచ్చా? ఆలోచించండి ఒకసారి. ఇది టెయిల్ రికర్షన్ అవ్వాలంటే రూల్ ఏంటి? ఈ ఎక్స్ట్రా స్టెప్స్ ఉండకూడదు. మన రికర్సివ్ కాలే లాస్ట్ స్టేట్మెంట్గా ఉండాలి. వాట్ ఇఫ్ వీ మూవ్ దిస్ సమ్ యాజ్ అ పారామీటర్ ఇన్ టు ద రికర్సివ్ కాల్? ఇక్కడ ఎన్నే కాకుండా ఈ సమ్ని కూడా పారామీటర్గా పాస్ చేసి ట్రై చేద్దాం. చెక్ దిస్ కోడ్. ఈ n+ని నేను నా పారామీటర్లో యాడ్ చేసుకున్నాను. సో నేను ఒక కొత్త పారామీటర్ సమ్ అనేది ఇంట్రడ్యూస్ చేశాను ఇక్కడ. ఆ సమ్ వేరియబుల్లో ఐఎమ్ కీపింగ్ ఆన్ యాడింగ్ మై సమ్స్. సో ఎప్పుడైతే ఒక కొత్త ఫంక్షన్ కాల్ చేస్తారో ముందున్న సమ్కి ఈ కరెంట్ ని యాడ్ చేస్తాం. ఈ రెండు ఫంక్షన్స్ ఒకటే రిటర్న్ చేస్తాయి. సో లెట్స్ సాల్వ్ ఇట్ ఫర్ n = 2 అండ్ ఇనిషియల్గా సమ్ 0 పెట్టుకుందాం. సో సాల్వ్ ఆఫ్ 2, 0. 2 is not less than 0. We are not going to stop. Print 2. This will call solve of 1, 0 plus n. n ఏంటి? 2. 0 plus 2 is 2. So once this function call is made, ఈ function call యొక్క execution అయిపోయింది. So this can be popped up. 1 is not less than 0. So we are not going to stop. 1 will be printed. And then this will call solve of 0, 2 plus n. n ఏంటి ఇక్కడ? 1. So 2 plus 1 is 3. ఈ కేసులో n = 1. ఈ కేసులో n = 2. Once this is being called,
ఈ ఫంక్షన్ కాల్ ఎగ్జిక్యూషన్ అయిపోయింది, సో ఇట్ కెన్ బి పాప్డ్ ఆఫ్. నెక్స్ట్ 0 will be printed and then solve of -1 comma 3 plus 0 which is 3. -1 is less than 0, so this is the terminating condition. This will return sum ఏంటి ఇక్కడ 3, so this will return 3, this will return 3, this will return 3. So finally the return value is 3, which is same as this one. ఇక్కడ 210 ప్రింట్ అయింది, ఇక్కడ 210 ప్రింట్ అయింది, ఇక్కడ ఫైనల్ రిటర్న్ వాల్యూ 3, ఇక్కడ ఫైనల్ రిటర్న్ వాల్యూ 3. సో లాజికలీ దెర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ ఫంక్షన్స్. మనం రాసే విధానం మారిందంతే. ఇక్కడ టెయిల్ రికర్షన్ కాదు, ఇక్కడ టెయిల్ రికర్షన్. సో టెయిల్ రికర్షన్ యూస్ చేసి మనం స్పేస్ కాంప్లెక్సిటీ బిగ్ ఆఫ్ n నుంచి బిగ్ ఆఫ్ 1కి ఆప్టిమైజ్ చేసాం. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ స్పేస్ కాంప్లెక్సిటీ ఇన్ రికర్సివ్ ఫంక్షన్. నౌ లెట్స్ సీ ద టైమ్ కాంప్లెక్సిటీ. ఈ ఎగ్జాంపుల్ని తీసుకుందాం. సాల్వ్ ఇస్ కాలింగ్ సాల్వ్, సో ఫంక్షన్ ఇస్ కాలింగ్ ఇట్ సెల్ఫ్. సో దిస్ ఇస్ అ రికర్సివ్ ఫంక్షన్. దీని టైమ్ కాంప్లెక్సిటీ ఎలా ఫైండ్ చేస్తారో చూద్దాం. గివెన్ ద ఇన్పుట్ n, టైమ్ కాంప్లెక్సిటీ ఫర్ ఇన్పుట్ n is equals to టైమ్ కాంప్లెక్సిటీ ఫర్ ఇన్పుట్ 2n/3. సో ఇక్కడ ఏం జరుగుతుంది, సాల్వ్ ఆఫ్ n సాల్వ్ ఆఫ్ 2n/3ని కాల్ చేస్తుంది. సాల్వ్ ఆఫ్ 2n/3 దేన్ని కాల్ చేస్తుంది, సాల్వ్ ఆఫ్ n ప్లేస్లో 2n/3 వస్తుంది. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ సాల్వ్ ఆఫ్ 4n/9. సో మీరు ఈ ఫంక్షన్ని ఎగ్జామిన్ చేస్తే టైమ్ కాంప్లెక్సిటీ ఫర్ ఇన్పుట్ n is equals to టైమ్ కాంప్లెక్సిటీ ఆఫ్ దిస్ ఫంక్షన్ ప్లస్ దిస్. ఈ టూ స్టేట్మెంట్స్ టైమ్ కాంప్లెక్సిటీ ఎంత, బిగ్ ఆఫ్ 1. ఆ బిగ్ ఆఫ్ 1 ఇక్కడ రాసుకున్నాం. ఈ ఫంక్షన్కి అయ్యే టైమ్ కాంప్లెక్సిటీ ఎంత, టైమ్ కాంప్లెక్సిటీ ఆఫ్ 2n/3. మళ్ళీ 2n/3కి అయ్యే టైమ్ కాంప్లెక్సిటీ ఎంత, 4n/9కి అయ్యే టైమ్ కాంప్లెక్సిటీ ప్లస్ ఈ టూ స్టేట్మెంట్స్ విచ్ ఇస్ అగైన్ బిగ్ ఆఫ్ 1. సో దిస్ ఇస్ హౌ వీ క్యాలిక్యులేట్ ద టైమ్ కాంప్లెక్సిటీ ఆఫ్ అ రికర్సివ్ ఫంక్షన్ ఫర్ అన్ ఇన్పుట్ n. సో ఈ 2n/3ని తీసుకుంటే దీన్ని n/3/2గా రాసుకోవచ్చు, which is nothing but n/1.5. So n will be calling n/1.5. n/1.5 will be calling n/1.5 whole square. ఈ whole square ఎలా వచ్చింది, 4n/9, which is nothing but 2 square by 3 square into n. And this is nothing but n/3/2 whole square. 3/2 is 1.5. n ఇలా డివైడ్ చేసుకుంటూ వెళ్తే ఫైనలీ n/1.5 whole to the power of k will tend to 1. దీని వాల్యూ అప్రాక్సిమేట్లీ 1 అయిపోతుంది. సో వన్స్ వీ హ్యావ్ దిస్ వీ కెన్ ఫైండ్ k విచ్ ఇస్ నథింగ్ బట్ log of n base 1.5. ఈ k ఏంటి, నంబర్ ఆఫ్ స్టెప్స్ దట్ దిస్ ఫంక్షన్ విల్ టేక్ టు ఎండ్. ఇదొక స్టెప్, ఇదొక స్టెప్, ఇదొక స్టెప్, అలా టోటలీ k స్టెప్స్ తీసుకుంటున్నాం. అండ్ k వాల్యూ ఏంటి, log n బేస్ 1.5. సో ఇన్ని స్టెప్స్లో ఫంక్షన్ కంప్లీట్ అవుతుంది. సో దిస్ ఇస్ ద టైమ్ కాంప్లెక్సిటీ ఆఫ్ దిస్ రికర్సివ్ ఫంక్షన్. ఇదేంటి ఇంత కష్టంగా ఉంది, ప్రతిసారి రికర్సివ్ ఫంక్షన్స్ టైమ్ కాంప్లెక్సిటీ ఫైండ్ చేయాలంటే ఈ స్టెప్స్ అన్ని చేయాలా అనే టెన్షన్ పడకండి. వీ హ్యావ్ ఎ స్మాల్ హ్యాక్ అండ్ దాట్స్ కాల్డ్ మాస్టర్ థియరం. మన రికర్సివ్ ఫంక్షన్ చూసుకుని వీ కెన్ ఈజీలీ కమ్ అప్ విత్ దిస్ ఈక్వేషన్, ఫంక్షన్ calling itself with a different value of n. So once we come with this equation, our job will be simple. So e part of the equation vachesi, these are the extra steps that we are doing apart from our recursive call. So meer ee example lo kuda తీసుకుంటే these are the extra steps that we are doing apart from our recursive call. ఈ కేసులో it's big of n, but in other cases sometimes it can be greater than big of 1, and hence it is written as big of n to the power of t. This part of the equation is the time complexity that represents the recursive call. మన రికర్సివ్ కాల్ చేసేటప్పుడు ఇనిషియల్ వాల్యూ n ఉంటుంది, then it will be decomposed to n/2 and then n/4, something like this. So n డివైడ్ చేస్తూ కాల్ చేస్తాం. So that's why n/p.
అండ్ ఏ కెన్ బి ఎనీ కాన్స్టెంట్ గ్రేటర్ దెన్ 0. ఒకవేళ మన రికర్సివ్ ఫంక్షన్ నుంచి ఇఫ్ యూ కెన్ గెట్ ద ఈక్వేషన్ ఆఫ్ దిస్ ఫార్మ్, దెన్ మనం మాస్టర్ థియరమ్ని అప్లై చేయొచ్చు. ఇక్కడ ఏ వచ్చేసి షుడ్ బి గ్రేటర్ దెన్ 0, బి షుడ్ బి గ్రేటర్ దెన్ 1. బి గ్రేటర్ దెన్ 1 ఎందుకు? ఒకవేళ బి 1 అయితే ఎన్ విల్ బి డీకంపోజ్ టు అగైన్ ఎన్ ఓన్లీ. సో ఇట్స్ నాట్ గోయింగ్ ఎనీవేర్, మళ్ళీ ఒక ఇన్ఫినిట్ లూప్ అయిపోతుంది. సో బి షుడ్ బి గ్రేటర్ దెన్ 1 అండ్ డి కెన్ బి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. నెగిటివ్ కాకపోతే చాలు. మాస్టర్ థియరంలో మనకి 3 కండిషన్స్ ఉన్నాయి. బి టు ద పవర్ ఆఫ్ డి ఈజ్ గ్రేటర్ దెన్ ఏ, బి టు ద పవర్ ఆఫ్ డి ఈజ్ ఈక్వల్స్ టు ఏ, బి టు ద పవర్ ఆఫ్ డి ఈజ్ లెస్ దెన్ ఏ. ఈ 3 కండిషన్స్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ కండిషన్ వచ్చేసి బి టు ద పవర్ ఆఫ్ డి గ్రేటర్ దెన్ ఏ కేసులో, ఇఫ్ యూ సీ దిస్ ఫస్ట్ కేస్ బి టు ద పవర్ ఆఫ్ డి గ్రేటర్ దెన్ ఏ, వాట్ డస్ దిస్ ఇంప్లై? మన రికర్సివ్ కాల్కి అకౌంట్ అయ్యే టైం కాంప్లెక్సిటీ ఈజ్ ఫార్ లెస్ దెన్ ది అదర్ స్టెప్స్. సో మన రికర్సివ్ కాల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టైం కాంప్లెక్సిటీ ఈజ్ నెగ్లిజిబుల్ అండ్ హెన్స్ our time complexity is big of n to the power of d. We are only considering this part. If both are equal, then it's n to the power of d log n base b. If it is lesser, d holds lesser value, so it will be replaced by log a base b, n to the power of log a base b. So using these 3 conditions, we can apply master theorem and మనం టైం కాంప్లెక్సిటీ ఒక రికర్సివ్ ఫంక్షన్ని ఫైండ్ చేయొచ్చు. బట్ మనకి ఇక్కడ ఉన్న ఒకే ఒక కండిషన్ ఏంటి? మన రికర్సివ్ ఫంక్షన్ నుంచి వీ షుడ్ బి ఏబుల్ టు గెట్ ఎన్ ఈక్వేషన్ ఆఫ్ దిస్ ఫార్మ్. లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్. ఫిబొనాచి సిరీస్ని తీసుకుందాం. దాని ఈక్వేషన్ ఎలా ఉంటుంది? టైం కాంప్లెక్సిటీ ఆఫ్ n ఈజ్ ఈక్వల్స్ టు n-1 ప్లస్ n-2కి అయ్యే టైం కాంప్లెక్సిటీ ప్లస్ బిగ్ ఆఫ్ 1. సో ఈ ఫిబొనాచి సిరీస్ని మనం ఈక్వేషన్ ఆఫ్ దిస్ ఫార్మ్లోకి తీసుకురాలేకపోతున్నాం బికాజ్ వీఆర్ నాట్ డివైడింగ్ n విత్ ఎనీథింగ్. సో దీనికి మాస్టర్ థియరం అప్లై చేయాలి. హోప్ దిస్ ఇస్ క్లియర్. లెట్స్ టేక్ అవర్ ఓల్డర్ ఎగ్జాంపుల్ అండ్ అప్లై మాస్టర్ థియరం టు ఇట్. t of n is equals to t of 2n/3 ప్లస్ big of 1. దీన్ని మనం దీంతో కంపేర్ చేస్తాం. ఏ వచ్చేసి 1 ఇంటూ t of n/3/2 ప్లస్ big of n to the power of 0. సో a1 b3/2 d0. ఈ 3 కండిషన్స్లో ఏది సాటిస్ఫై అవుతుందో చూద్దాం. సో లెట్స్ సీ ఈ 3 కండిషన్లో ఏది సాటిస్ఫై అవుతుందో. b to the power of d is 3/2 whole to the power of 0 which is 1. a is also 1. సో ఈ రెండు ఈక్వల్. సో కండిషన్ నెంబర్ 2 satisfies. Our time complexity is big of n to the power of 0 which is 1 log n base b. b is 1.5. So this is our time complexity that we calculated using Master's theorem, which is same as this. So this is all about recursion, state space trees, recursive stacks. వీటిని ప్రాక్టీస్ చేసి రికర్సివ్ ఫంక్షన్ ఎగ్జిక్యూషన్ ఫ్లో అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి బై టేకింగ్ నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్. మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే మనం రికర్షన్లో డిఎస్ఏ ప్రాబ్లమ్స్ని పిక్ చేసినప్పుడు అంత ఈజీగా వాటిని సాల్వ్ చేయొచ్చు. రికర్షన్ అంటే ఏంటి? ఫంక్షన్ కాల్ ఇట్ సెల్ఫ్ అంటే ఏంటి? ఇది ఎలా పనిచేస్తుంది? ఇలాంటి ఒక చిన్న ఎగ్జాంపుల్తో అర్థం చేసుకుందాం. కన్సిడర్ వీ హ్యావ్ ఎ రిక్వైర్మెంట్. వీ నీడ్ టు రైట్ ఎ ప్రోగ్రామ్ టు ప్రింట్ నంబర్స్ ఫ్రమ్ n to 0. n నుంచి 0 వరకు నంబర్స్లో ప్రింట్ చేయాలి. దీనికి మనం జనరల్గా రాసే కోడ్ ఏంటి? ఫర్ I n to 0 print n. We are iterating from n to 0. So here we are using iteration to solve our problem. దీనికి ఇంకో ఆల్టర్నేటివ్ వచ్చేసి రికర్షన్, విచ్ కెన్ బి వెరీ వెరీ యూస్ఫుల్ సమ్ టైమ్స్. సో ఈ ప్రాబ్లమ్కి రికర్సివ్ కోడ్ రాసి చూద్దాం. ఎనీ రికర్సివ్ కోడ్ విల్ హ్యావ్ దీస్ 3 ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్. One is initialization, second is termination condition, third is recursive call. Initially n ki ఏదో ఒక వాల్యూ ఉంటుంది. In this case we are initializing n with 3. So 3 to 0 మనం ప్రింట్ చేయాలి. That is initialization. Next comes termination condition.
whenever n is going less than 0, we'll have to stop it. ఒకవేళ ఈ టర్మినేషన్ కండిషన్ లేకపోతే ఈ ఫంక్షన్ 0 దగ్గర ఆగదు, -1 -2 అలా -∞ వరకు రన్ అవుతుంది. సో టర్మినేషన్ కండిషన్ లేకపోతే our function might fall into an infinite loop. Like this is the solution to our problem, which is printing n. సో ఏదైతే nకి ఈ సాల్వ్ అనే ఫంక్షన్ కాల్ అవ్వబడుతుందో ఆ n ప్రింట్ అవుతుంది. అండ్ దెన్ నెక్స్ట్ స్టెప్ రికర్సివ్ కాల్. దిస్ ఇస్ కాలింగ్ సాల్వ్ ఫర్ ద నెక్స్ట్ నెంబర్. మనం n to 0 ప్రింట్ చేయాలి కాబట్టి ఫస్ట్ n ప్రింట్ చేస్తాం, తర్వాత n-1కి ఇదే ఫంక్షన్ని కాల్ చేస్తాం. అదే ఇక్కడ ఎగ్జాంపుల్గా తీసుకున్నాను చూడండి. ఐ ఇనిషియలైజ్డ్ n with 3. ఫస్ట్ సాల్వ్ 3 అనే ఫంక్షన్ కాల్ అవుతుంది. 3 is not less than 0, so we need not stop. Once this statement is done, we are printing 3. నెక్స్ట్ వచ్చేసి సాల్వ్ n-1, సాల్వ్ 3 - 1 which is 2. అగైన్ n2 అవుతుంది. 2 is not less than 0, so we need not stop. We are printing 2 and then we are calling solve of 1. ఇది 1 అవుతుంది. 1 is not less than 0, so we need not stop. Print 1, solve of 0. And 0 అవుతుంది. 0 is not less than 0, so we need not stop. Print 0 and then call solve 0 - 1. ఇది కాల్ చేస్తాం. n becomes -1, but -1 is less than 0, so we have to stop. ఈ కండిషన్ దగ్గర విల్ టర్మినేట్ ద ఫంక్షన్. మన అవుట్పుట్ వచ్చేసి 3 2 1 0. 0 తర్వాత -1 ప్రింట్ అవ్వలేదు, ఎందుకంటే n equal to -1 దగ్గర వీ హ్యావ్ టర్మినేటెడ్ ఆర్ రికర్సివ్ కాల్ యూజింగ్ దిస్ టర్మినేషన్ కండిషన్. వెరీ సింపుల్ రైట్? ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం రైట్. సేమ్ ఇదే రికర్సివ్ ఫంక్షన్, బట్ ఇక్కడ మనం ఫస్ట్ ప్రింట్ చేసి తర్వాత నెక్స్ట్ నెంబర్కి సాల్వ్ కాల్ చేసేవాళ్ళం. ఇప్పుడు ఈ రెండు లైన్స్ని నేను ఇంటర్చేంజ్ చేస్తున్నాను. ఫస్ట్ నెక్స్ట్ నెంబర్కి నేను సాల్వ్ కాల్ చేస్తాను అండ్ దెన్ ఎన్ని ప్రింట్ చేస్తాను. ఇక్కడ డిఫరెన్స్ ఎలా వస్తుందో చూడండి. అగైన్ ఈ రికర్సివ్ ఫంక్షన్కి ఇనిషియలైజేషన్, టర్మినేషన్ కండిషన్ అండ్ రికర్సివ్ కాల్, ఈ మూడు ఉండాల్సిందే ఫర్ ఎనీ రికర్సివ్ ఫంక్షన్. లెట్స్ స్టార్ట్ విత్ n equal to 3. 3 is not less than 0, so we are not stopping. We are calling solve of n-1, which is solve of 2. ఫంక్షన్ కంట్రోల్ వచ్చేసి సాల్వ్ ఆఫ్ 2కి వెళ్ళింది, బట్ దిస్ స్టేట్మెంట్ ఇస్ నాట్ యెట్ ఎగ్జిక్యూటెడ్. ఈ సాల్వ్ ఆఫ్ 2 ఎగ్జిక్యూషన్ అయిపోయిన తర్వాత వచ్చి ప్రింట్ ఆఫ్ n-ని ఎగ్జిక్యూట్ చేస్తాం. n equals to 2, 2 is not less than 0, so we are not stopping and we are calling solve of 1. ఈ కేసులో కూడా దిస్ లాస్ట్ స్టేట్మెంట్ ఇస్ నాట్ ఎగ్జిక్యూటెడ్ యెట్. సాల్వ్ ఆఫ్ 1 ఎగ్జిక్యూషన్ అయిపోయిన తర్వాత వచ్చి దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తాం. n equals to 1, 1 is not less than 0, so we are not stopping and this calls solve of 0. 0 less than 0 is not true, so we are not stopping and we are calling solve of -1. ఈ కేసులో -1 less than 0 కాబట్టి we are terminating the recursive call. సో solve 1 అనే ఫంక్షన్ ఏం రిటర్న్ చేసింది? ఇట్ హాజ్ రిటర్న్డ్ void to this. void అంటే బేసికలీ నథింగ్. ఇట్ హాజ్ రిటర్న్డ్ నథింగ్ టు ఇట్. సో వన్స్ solve of -1 రిటర్న్స్ void to solve of 0, ఈ స్టెప్ ఎగ్జిక్యూట్ అయినట్టు. ఈ స్టెప్ ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయింది solve of 0 కేసులో. Then it comes to the next line and executes print of n. But currently n ఏంటి? n equals to 0. So print of 0 execute అవుతుంది. That's why our first output is 0. So ఈ లైన్ కూడా ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత it returns back to solve of 1. ఈ స్టెప్లో ఈ లైన్ యొక్క ఎగ్జిక్యూషన్ అయిపోతుంది and then it comes to the next line. ఇక్కడ n వచ్చేసి 1. So print of 1 will be executed. Because print of n is the last line in execution కూడా అయిపోయినట్టే. And then it comes back to solve of 2. Solve of 2 తర్వాత నెక్స్ట్ లైన్ ఏంటి? print of 2. We are printing it. And ఇదే లాస్ట్ లైన్. సో దీని ఎగ్జిక్యూషన్ కూడా అయిపోయింది. solve of 3కి వస్తాం. solve of 3 ఎగ్జిక్యూషన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ లైన్ print of 3. We are printing it. దీని తర్వాత ఇంకే కాల్స్ లేవు. సో అవర్ ఫంక్షన్ కాల్స్ comes to an end.
ఇదే ఎగ్జాంపుల్ని రికర్షన్లో 2 ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ద్వారా ఇంకా బెటర్గా అర్థం చేసుకుందాం. ఫస్ట్ వన్ ఇస్ స్పేస్ స్టేట్ ట్రీ అండ్ ది అదర్ వన్ ఇస్ రికర్సివ్ స్టాక్. యాజ్ యూజువల్ ఫస్ట్ సాల్వ్ ఆఫ్ 3ని కాల్ చేస్తున్నాం. 3 is not less than 0, we are not stopping. So solve of n-1, solve of 2 కాల్ అవుతుంది. బట్ solve of 2 కాల్ చేశాక there are still more statements to be executed by solve of 3. అవి నేను ఇక్కడ పింక్ కలర్లో రాసుకున్నాను. సేమ్ ఇస్ ద కేస్ విత్ solve of 2. This will call solve of 1. Solve of 1 will call solve of 0. Solve of 0 will call solve of -1. ఇక్కడ కింద పింక్ కలర్లో రాసుకున్న స్టేట్మెంట్స్ అన్నీ మన కరెంట్ n సాల్వ్ ఆఫ్ n-1 కాల్ చేశాక ఎగ్జిక్యూట్ చేయాల్సిన మిగిలిన స్టేట్మెంట్స్. వెన్ సాల్వ్ ఆఫ్ -1 ఇస్ కాల్డ్ n ఈక్వల్స్ టు -1, సో -1 is less than 0, so we are stopping our recursive call here. This returns void. Once this returns void, solve of -1 ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయింది. దీని తర్వాత మనం ఎగ్జిక్యూట్ చేయాల్సిన స్టేట్మెంట్స్ ఏంటి? ప్రింట్ ఆఫ్ 0. సో 0 will be printed and then దీని ఎగ్జిక్యూషన్ అయిపోతుంది. వన్స్ సాల్వ్ ఆఫ్ 0 రిటర్న్స్ n ఈక్వల్స్ టు 1 కేసులో సాల్వ్ ఆఫ్ n-1 విచ్ ఇస్ సాల్వ్ ఆఫ్ 0 ఎగ్జిక్యూషన్ అయిపోయింది. దీని తర్వాత ఎగ్జిక్యూట్ చేయాల్సిన స్టేట్మెంట్స్ ఏంటి? ప్రింట్ ఆఫ్ n ఈక్వల్స్ టు 1, సో 1 will be printed. అగైన్ దిస్ రిటర్న్స్, ఈ కేసులో n ఈక్వల్స్ టు 2, సాల్వ్ ఆఫ్ 2-1 విచ్ ఇస్ సాల్వ్ ఆఫ్ 1. దీని ఎగ్జిక్యూషన్ ఇప్పుడే అయిపోయింది. దాని తర్వాత ఎగ్జిక్యూట్ చేయాల్సిన స్టేట్మెంట్స్ ప్రింట్ ఆఫ్ n విచ్ ఇస్ 2. దీని ఎగ్జిక్యూషన్ కూడా అయిపోయింది. దీని ఎగ్జిక్యూషన్ ఇక్కడ ఎందుకు అయిపోయింది? బికాస్ ప్రింట్ ఆఫ్ n ఇస్ ద లాస్ట్ స్టేట్మెంట్ ఇన్ ద ఫంక్షన్. సో వన్స్ ఈ 2 ప్రింట్ అయిపోయిన తర్వాత సాల్వ్ ఆఫ్ 2 ఎగ్జిక్యూషన్ అయిపోయింది అండ్ దెన్ ఇట్ రిటర్న్స్ బ్యాక్. ఈ కేసులో n ఈక్వల్స్ టు 3 ఉండేది. దట్స్ వై సాల్వ్ ఆఫ్ 3-1 2 కాల్ అయింది. ఇప్పుడు దీని ఎగ్జిక్యూషన్ అయిపోయింది. దీని తర్వాత మిగిలిన స్టేట్మెంట్ ప్రింట్ ఆఫ్ 3. ఫైనలీ 3 ప్రింట్ అవుతుంది. సో దిస్ ఈజ్ అండర్స్టాండింగ్ రికర్షన్ యూజింగ్ స్పేస్ స్టేట్ ట్రీ. సో ఇక మీద మీరు ఏ రికర్సివ్ ఫంక్షన్ని అర్థం చేసుకోవాలన్నా యూ కెన్ ఇనిషియలైజ్ యువర్ n ఆర్ ఇన్పుట్ విత్ ఎనీ నంబర్ అండ్ దెన్ ఇనిషియలైజేషన్తో స్టార్ట్ చేసి యూ కెన్ డ్రా దీస్ స్పేస్ స్టేట్ ట్రీస్. ఇలా స్టేట్స్ అనేవి డ్రా చేసుకుని ఎగ్జిక్యూషన్ ఫ్లోని అర్థం చేసుకోవచ్చు. ఇలా ప్రతిసారి చేయక్కర్లేదు. స్టార్టింగ్లో కొన్నిసార్లు చేస్తే మీకే అలవాటు అయిపోతుంది. దెన్ ఈ స్పేస్ స్టేట్ ట్రీస్ని మీ మైండ్లో క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. నౌ లెట్స్ సాల్వ్ ద సేమ్ ఎగ్జాంపుల్ యూజింగ్ రికర్సివ్ స్టాక్. సేమ్ ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ బట్ ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్. మీరు ఇక్కడ స్పేస్ స్టేట్ ట్రీలో అబ్జర్వ్ చేసి ఉంటే సాల్వ్ ఆఫ్ 3 ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు వీఆర్ కాలింగ్ సాల్వ్ ఆఫ్ 2. బట్ అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం సాల్వ్ ఆఫ్ 2 మళ్ళీ వెనక్కి వచ్చి ఈ మిగిలిన స్టేట్మెంట్స్ని ఎగ్జిక్యూట్ చేస్తాం. సో ఈ ఫంక్షన్ కాల్స్ని మనం ఎక్కడో ఒకటి స్టోర్ చేసుకోవాలి బికాస్ వీఆర్ రీవిజిటింగ్ దమ్. ఈ కేసు తీసుకుందాం, టర్మినేటింగ్ కండిషన్. సాల్వ్ ఆఫ్ 1 వెన్ ఇట్ రిటర్న్స్ వాయిడ్, సాల్వ్ ఆఫ్ 0కి మళ్ళీ మనం రీవిజిట్ చేయాలి. దిస్ స్టెప్ టెల్స్ us సాల్వ్ ఆఫ్ 0 ఎగ్జిక్యూషన్ అయిపోయింది, దీని తర్వాత ఉన్న స్టేట్మెంట్స్ని ఎగ్జిక్యూట్ చేయమని. సో ఈ ఫంక్షన్ కాల్స్ని ఎక్కడ స్టోర్ చేసుకుంటాం? కంప్యూటర్ మెమరీలో రికర్సివ్ స్టాక్లో స్టోర్ చేసుకుంటాం. So stack is nothing but a data structure which follows the rule LIFO, last in first out. స్టాక్లో ఎలిమెంట్స్ మనం వేస్తూ వెళ్తాం, స్టోర్ అవుతూ వెళ్తాయి. లాస్ట్ ఇన్సర్టెడ్ ఎలిమెంట్ విల్ బి ద ఫస్ట్ ఎలిమెంట్ టు బీ పాప్డ్ అవుట్. కన్సిడర్ 3, 2, 1, 0, -1 మనం స్టోర్ చేసాం అనుకుందాం రికర్సివ్ స్టాక్లో. ఇఫ్ యూ వాంట్ టు రిమూవ్ ఎన్ ఎలిమెంట్ ఫ్రమ్ ద స్టాక్, ఫస్ట్ -1 విల్ బి రిమూవ్డ్, then 0, then 1, then 2 and then 3. సో LIFO అనే రూల్ని స్టాక్ ఫాలో అవుతుంది. సో ఈ ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ని యూజింగ్ రికర్సివ్ స్టాక్ అర్థం చేసుకున్నాం. యాక్చువల్ కంప్యూటర్ మెమరీలో ఎలా స్టోర్ అవుతాయి ఈ ఫంక్షన్ కాల్స్. ఫస్ట్ when n is initialized with 3, solve of 3 is called. ఈ స్టేట్మెంట్ is not the end of the function. దీని తర్వాత కూడా మనకి స్టేట్మెంట్స్ ఉన్నాయి. సో మనం ఇక్కడ పక్కన రాసుకుందాం print of 3. Solve of 3 will call solve of 2. దీని తర్వాత ఉన్న స్టేట్మెంట్ print of 2. Solve 2 will call solve of 1. దీని తర్వాత ఉన్న స్టేట్మెంట్
print of 1. Solve of 1 will call solve of 0. దీని తర్వాత ఉన్న స్టేట్మెంట్ print of 0. Solve 0 will call solve -1. దీని తర్వాత ఈ స్టేట్మెంట్స్ ఉండవు, ఎందుకంటే -1 is less than 0 and hence this returns without executing in the statements. When this returns, ఎప్పుడైతే ఫంక్షన్ కాల్ ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయిపోతుందో and once it returns something, that function call will be popped out of the stack. So this will be popped out. And then solve of 0కి వస్తాం. solve of 0 ఎగ్జిక్యూషన్ అప్పుడే అయిపోలేదు, ఇంకా మనకి కొన్ని పెండింగ్ స్టేట్మెంట్స్ ఉన్నాయి, అవి కూడా ఎగ్జిక్యూట్ చేసేద్దాం. ఇది ఎగ్జిక్యూషన్ అయిపోయిన తర్వాత solve of 0 ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయిపోయినట్టు. సో దిస్ విల్ బి పాప్డ్ అవుట్. సేమ్ ఇస్ ద కేస్ విత్ solve of 1. దీని ఎగ్జిక్యూషన్ ఇంకా అవ్వలేదు, దీనికి ఇంకా కొన్ని పెండింగ్ స్టేట్మెంట్స్ ఉన్నాయి, దీన్ని కూడా ఎగ్జిక్యూట్ చేసేద్దాం, 1ని ప్రింట్ చేసేద్దాం, తర్వాత solve of 1 విల్ బి పాప్డ్ అవుట్. ఇన్ ద సేమ్ వే 2 ప్రింట్ అయిపోయిన తర్వాత solve of 2 ఎగ్జిక్యూషన్ అయిపోతుంది, దెన్ ఇట్ విల్ బి పాప్డ్ అవుట్. 3 ప్రింట్ అయిపోయిన తర్వాత solve of 3 ఎగ్జిక్యూషన్ అయిపోతుంది, దిస్ విల్ బి పాప్డ్ అవుట్ అండ్ ఆర్ రికర్సివ్ స్టాక్ విల్ బి ఎంప్టీ. సో మీరు ఈ రెండు మెథడ్స్ని యూజ్ చేసి రికర్షన్ని ప్రాక్టీస్ చేయొచ్చు. యూ కెన్ యూజ్ స్పేస్ స్టేట్ ట్రీ, యూ కెన్ యూజ్ రికర్సివ్ స్టాక్, ఎనీథింగ్ ఇస్ ఫైన్. దీస్ ఆర్ జస్ట్ 2 రిప్రజెంటేషన్స్ ఆఫ్ హౌ రికర్సివ్ ఫంక్షన్స్ వర్క్స్. సో ఆబ్వియస్గా మనం ఇక్కడ ఒక ఎక్స్ట్రా స్పేస్ తీసుకుంటున్నాం కాబట్టి రికర్సివ్ ఫంక్షన్స్కి స్పేస్ కాంప్లెక్సిటీ ఉంటుంది, విల్ నాట్ బి బిగ్ ఆఫ్ 1. సో ఆ స్పేస్ కాంప్లెక్సిటీ ఏంటి? ఒకవేళ రికర్సివ్ స్టాక్ వాడితే స్పేస్ కాంప్లెక్సిటీ ఇస్ మ్యాక్సిమం సైజ్ ఆఫ్ ద రికర్సివ్ స్టాక్. అదే స్పేస్ స్టేట్ ట్రీ వాడితే ఇట్ ఈస్ ద హైట్ ఆఫ్ ద స్పేస్ స్టేట్ ట్రీ. సో ఈ ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో ఇక్కడ ఆల్మోస్ట్ ఎన్ని స్టెప్స్ దిగొచ్చాం? అప్రాక్సిమేట్లీ బిగ్ ఆఫ్ n, అండ్ దట్ ఈస్ ద హైట్ ఆఫ్ అవర్ స్పేస్ స్టేట్ ట్రీ. రికర్సివ్ స్టాక్లో చూద్దాం. అట్ అ సింగిల్ పాయింట్ ఆఫ్ టైమ్ వాట్ ఈస్ ద మ్యాక్సిమం సైజ్ ఆఫ్ ద రికర్సివ్ స్టాక్? సో solve of 3 నుంచి స్టార్ట్ చేసుకుంటూ వెళ్తే solve of -1 వరకు మన స్టాక్ ఫుల్ అయింది, దెన్ 1 by 1 ఆఫ్ చేసుకుంటూ వచ్చాం. వాట్ ఈస్ ద మ్యాక్సిమం సైజ్ ఆఫ్ ద రికర్సివ్ స్టాక్? అప్రాక్సిమేట్లీ ఈక్వల్స్ టు బిగ్ ఆఫ్ n. సో ఈ రిప్రజెంటేషన్స్ అర్థం చేసుకోవడం, రికర్సివ్ ఫంక్షన్స్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతాయి అనేది అర్థం చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. స్పెండ్ సమ్ టైమ్ ఆన్ దిస్. కొన్ని చిన్న చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని పేపర్ మీద ప్రాక్టీస్ చేయండి, దట్ విల్ బీ వెరీ యూస్ఫుల్ టు యూ. Given an integer n, generate all valid parentheses of length 2n. ఈ క్వశ్చన్లో parentheses అంటే we are only taking these brackets. We are not going to consider flower brackets. We are not going to consider square brackets. ఇప్పుడు valid parentheses అంటే ఏంటో చూద్దాం. Take some examples. ఇది వ్యాలిడా? ఎస్. ఒక ఓపెనింగ్ బ్రాకెట్ ఉంది, దానికి కరెస్పాండింగ్ క్లోజింగ్ బ్రాకెట్ కూడా ఉంది. వాట్ అబౌట్ దిస్? we have opened another set. ఈ సెకండ్ సెట్ని ఇక్కడ క్లోజ్ చేసాం అండ్ ఈ ఫస్ట్ సెట్ని ఇక్కడ క్లోజ్ చేసాం. సో ఈవెన్ దిస్ ఇస్ అ వ్యాలిడ్ parenthesis. వాట్ అబౌట్ దిస్ వన్? we have opened one, closed one, opened one, closed one. ఈవెన్ దిస్ ఇస్ అ వ్యాలిడ్ parenthesis. ఇప్పుడు ఇంకోటి చూద్దాం. ఇది వ్యాలిడ్ parenthesis కాదు. we have opened one, closed one and then we encountered a closed one. దీని కరెస్పాండింగ్ ఓపెన్ ఏది? లేదు, అండ్ హెన్స్ ఇది వ్యాలిడ్ parenthesis కాదు. ఈ 3 వ్యాలిడ్, ఇది ఇన్వాలిడ్. ఈ 2 సెట్స్లో మీకు ఏం డిఫరెన్స్ కనిపిస్తుంది? ఈ మూడిట్లో నంబర్ ఆఫ్ ఓపెనింగ్ బ్రాకెట్స్ ఇస్ ఈక్వల్స్ టు నంబర్ ఆఫ్ క్లోజింగ్ బ్రాకెట్స్. 1 and 1, 2 and 2, 1 + 1 2, 1 + 1 2. బట్ ఈ కేసులో నంబర్ ఆఫ్ ఓపెనింగ్ బ్రాకెట్స్ వచ్చేసి 1, నంబర్ ఆఫ్ క్లోజింగ్ బ్రాకెట్స్ వచ్చేసి 2. బికాస్ దీస్ ఆర్ నాట్ ఈక్వల్, ఇది ఇన్వాలిడ్ parenthesis. లెట్స్ టేక్ అన్ అదర్ ఎగ్జాంపుల్. సంగతి ఏంటి? ఓపెనింగ్ కరెస్పాండింగ్ క్లోజింగ్ అండ్ దెన్ వీ ఎన్కౌంటర్డ్ ఎ క్లోజింగ్. దీని ఓపెనింగ్ ఏది? ఇక్కడ ఉంది, బట్ దీని ఐడియల్ పొజిషన్ ఏంటి? ఇది ఇక్కడ ఉండాలి ఆర్ ఇక్కడ ఉండాలి. సో దీనివల్ల మన వ్యాలిడ్ parenthesis జర్నీకి బ్రేక్ పడింది. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటి? అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ number of closing brackets should be less than number of opening brackets. Opened one, we have closed one, and then there is no corresponding opening bracket for this closed one. ఈ పాయింట్లో నెంబర్ ఆఫ్ క్లోజింగ్ బ్రాకెట్స్ వచ్చి 2 ఉంది,
నెంబర్ ఆఫ్ ఓపెన్ బ్రాకెట్స్ వచ్చేసి 1 ఉంది. బికాస్ దిస్ ఇస్ హయ్యర్, దిస్ మేడ్ అవర్ parenthesis ఇన్వాలిడ్. సో ఆ 2 పాయింట్స్ని మనం ఇక్కడ రాసుకున్నాం. నౌ లెట్స్ స్టార్ట్ జనరేటింగ్ వ్యాలిడ్ parenthesis ఫర్ n ఈక్వల్స్ టు 1. n ఈక్వల్స్ టు 1 అంటే మన దగ్గర ఓపెనింగ్ బ్రాకెట్ ఉంది, ఒక క్లోజింగ్ బ్రాకెట్ ఉంది. ఈ రెండింటిని కలిపి లెంత్ 2 వ్యాలిడ్ parenthesis మనం జనరేట్ చేయాలి. సో ఐ కెన్ ఓపెన్ 1 అండ్ క్లోజ్ 1. ఇఫ్ ఐ క్లోజ్ ఫస్ట్ అండ్ ఓపెన్ 1, దిస్ ఇస్ ఇన్వాలిడ్. సో మనకు మిగిలిన ఒకే ఒక వ్యాలిడ్ parenthesis దిస్. లెట్స్ సాల్వ్ ఇట్ ఫర్ n ఈక్వల్స్ టు 2. లెంత్ ఎంత ఉండాలి? 2 ఇంటూ n విచ్ ఇస్ 4. మన దగ్గర 2 ఓపెనింగ్ ఉన్నాయి, 2 క్లోజింగ్ ఉన్నాయి. వీటిలో అన్ని కాంబినేషన్స్ ఫైండ్ చేసి ఆ కాంబినేషన్స్లో వ్యాలిడ్ parenthesis ఏంటో ఫైండ్ చేయాలి. సో మనం అనుకున్నట్టు 2 ఓపెనింగ్ బ్రాకెట్స్ అండ్ 2 క్లోజింగ్ బ్రాకెట్స్. ఇక్కడ నేను ఒకటి మిస్ చేశాను. అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ కౌంట్ ఆఫ్ క్లోజింగ్ బ్రాకెట్ షుడ్ బి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు కౌంట్ ఆఫ్ ఓపెనింగ్ బ్రాకెట్స్. అలాగే ఇక్కడ కూడా కరెక్ట్ చేయాలి. అట్ ఎనీ పాయింట్ నెంబర్ ఆఫ్ క్లోజింగ్ బ్రాకెట్స్ ఇస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఓపెనింగ్ బ్రాకెట్స్. ఈ ఎగ్జాంపులే తీసుకోండి. నెంబర్ ఆఫ్ ఓపెనింగ్ బ్రాకెట్స్ ఇస్ 1 అండ్ నెంబర్ ఆఫ్ క్లోజింగ్ బ్రాకెట్స్ ఇస్ 1. సో దిస్ ఇస్ అ వ్యాలిడ్ parenthesis. ఈ కండిషన్ సాటిస్ఫై అవ్వాలి కదా. సో 1 ఇస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1. సో దిస్ ఇస్ నాట్ లెస్ దాన్, ఇట్ ఈస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు. సో మనం ఇంతక డిస్కస్ చేసుకున్నట్టు ఈ 2 కండిషన్ సాటిస్ఫై అవ్వాలి వైల్ జనరేటింగ్ వ్యాలిడ్ parenthesis. మన లెంత్ 4 ఉండడం వల్ల నా దగ్గర ఇప్పుడు 4 ప్లేసెస్ ఉన్నాయి ఫిల్ చేయడానికి విత్ ఇండెక్స్ 0, 1, 2 అండ్ 3. ఈ పాయింట్ ఆఫ్ టైంలో నెంబర్ ఆఫ్ ఓపెనింగ్ బ్రాకెట్స్ ఇస్ 0, నెంబర్ ఆఫ్ క్లోజింగ్ బ్రాకెట్స్ ఇస్ 0. మన దగ్గర 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఇండెక్స్ 0లో ఓపెనింగ్ బ్రాకెట్ పెట్టడం, రెండోది ఇండెక్స్ 0లో క్లోజింగ్ బ్రాకెట్ పెట్టడం. ఓపెనింగ్ బ్రాకెట్ అండ్ 3 డాషెస్, క్లోజింగ్ బ్రాకెట్ అండ్ 3 డాషెస్. ఈ 2 స్టేట్స్లో ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుందో లేదో చూద్దాం. కౌంట్ ఆఫ్ క్లోజింగ్ బ్రాకెట్స్ ఇస్ 0, కౌంట్ ఆఫ్ ఓపెనింగ్ బ్రాకెట్స్ ఇస్ 1, 0 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1. సో దిస్ కండిషన్ సాటిస్ఫైస్. కౌంట్ ఆఫ్ ఓపెనింగ్ బ్రాకెట్స్ ఇస్ 1, n is 2, 1 less than or equal to 2. Even this condition satisfies. Let's see the second case. Count of closing brackets is 1, count of opening brackets is 0, 1 less than or equal to 0 is false. మనకు ముందుకు వెళ్ళాలి అంటే ఈ 2 కండిషన్ సాటిస్ఫై అవ్వాలి. ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై అవ్వట్లేదు కాబట్టి వీ విల్ ప్రూన్ హియర్. ఇక్కడితో మన జర్నీ ఆపేస్తాం అండ్ విల్ ఎక్స్ప్లోర్ ద రిమైనింగ్ ఆప్షన్స్. ఇక్కడ ఫస్ట్ ఇండెక్స్లో ప్లేస్ చేయడానికి మళ్ళీ 2 ఆప్షన్స్ ఉన్నాయి, ఓపెనింగ్ బ్రాకెట్ అండ్ క్లోజింగ్ బ్రాకెట్. ఈ స్టేట్లో ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుందో లేదో చూద్దాం. కౌంట్ ఆఫ్ క్లోజింగ్ బ్రాకెట్స్ ఇస్ 0, కౌంట్ ఆఫ్ ఓపెనింగ్ బ్రాకెట్స్ ఇస్ 2, 0 less than or equals to 2. So first condition satisfies. Count of opening brackets is 2, n is 2, 2 less than or equal to 2. Second condition కూడా సాటిస్ఫై అయింది. సో దీన్ని ఎక్స్ప్లోర్ చేయొచ్చు మనం. వాట్ అబౌట్ దిస్? కౌంట్ ఆఫ్ క్లోజింగ్ బ్రాకెట్స్ 1, కౌంట్ ఆఫ్ ఓపెనింగ్ బ్రాకెట్స్ 1, 1 less than or equal to 1. సో దిస్ కండిషన్ ఇస్ సాటిస్ఫైడ్. కండిషన్ వచ్చేసి కౌంట్ ఆఫ్ ఓపెనింగ్ బ్రాకెట్స్ ఇస్ 1, 1 less than or equal to 2. సో ఈవెన్ సెకండ్ కండిషన్ కూడా సాటిస్ఫై అయింది. 2 కండిషన్ సాటిస్ఫై అయ్యాయి కాబట్టి మనం ఇక్కడ ప్రూవ్ చేయక్కర్లేదు. వీ కెన్ ఎక్స్ప్లోర్ దిస్ ఆల్సో. ఓపెన్, క్లోజ్, ఓపెన్, క్లోజ్. ఇప్పుడు మనం సెకండ్ ఇండెక్స్ని చూస్తున్నాం. ఈ స్టెప్లో మనం సెకండ్ ఇండెక్స్ని ఫిల్ చేయడానికి చూస్తున్నాం. ఈ 4 ఆప్షన్స్కి మన కండిషన్ సాటిస్ఫై అవుతుందో లేదో చూద్దాం. టు చెక్ ఇఫ్ ఇట్స్ వ్యాలిడ్ ఆర్ నాట్. ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై అవుతుంది ఎందుకంటే కౌంట్ ఆఫ్ క్లోజింగ్ బ్రాకెట్ ఇస్ 0. సెకండ్ కండిషన్ సాటిస్ఫై అవ్వట్లేదు. ఓపెనింగ్ బ్రాకెట్స్ 3 అయిపోయాయి. 3 is less than or equal to 2, false. Number of opening brackets exceeded n. సో సెకండ్ కండిషన్ సాటిస్ఫై అవ్వలేదు కాబట్టి వీ విల్ ప్రూవ్ హియర్. నో దిస్ ఆప్షన్. ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై అవుతుంది, క్లోజింగ్ బ్రాకెట్ ఒకటే ఉంది, ఓపెనింగ్ బ్రాకెట్ 2 ఉన్నాయి. సో ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై అయింది. సెకండ్ కండిషన్ వచ్చేసి ఎన్నైతే ఓపెనింగ్ బ్రాకెట్స్ ఉండాలో అన్నీ ఉన్నాయి, 2. సో దీన్ని ఎక్స్ప్లోర్ చేయొచ్చు. దీన్ని కూడా ఎక్స్ప్లోర్ చేయొచ్చు బికాస్ ఓపెనింగ్ బ్రాకెట్స్ ఎక్కువ ఉన్నాయి క్లోజింగ్ బ్రాకెట్ కంటే, అండ్ ఓపెనింగ్ బ్రాకెట్స్ 2 ఉన్నాయి. దీన్ని ప్రూవ్ చేయాలి. ఎందుకు? క్లోజింగ్ బ్రాకెట్లో 2 ఉన్నాయి, ఓపెన్ బ్రాకెట్స్ మాత్రం ఒకటే ఉంది.
సో at this point number of closing brackets has exceeded the number of opening brackets. ఇప్పుడు మనం థర్డ్ ఇండెక్స్ని ఫిల్ చేయడానికి చూస్తాం. ఓపెనింగ్ క్లోజింగ్ ఓపెనింగ్ క్లోజింగ్. ఓపెనింగ్ ఫిల్ చేయాలంటే ఓపెనింగ్ క్లోజింగ్ ఓపెనింగ్ క్లోజింగ్. ఇప్పుడు వీటిలో ఏది వ్యాలిడో చూద్దాం. దిస్ ఇస్ నాట్ వ్యాలిడ్, this is valid, this is not valid, and this is valid. సో n ఈక్వల్స్ టు 2 కేసులో మనం జనరేట్ చేసిన వ్యాలిడ్ పారాంథసిస్ ఇదొకటి ఇదొకటి. సో దీన్ని రికర్సివ్ ఫంక్షన్తో ఎలా కోడ్ చేస్తారో చూద్దాం. సో ఈ రికర్సివ్ ఫంక్షన్ తీసుకుందాం. లెట్స్ ఇనిషియలైజ్ ఎ స్ట్రింగ్ విత్ ఎంటీ. మనం ఇక్కడ పైన డ్రైనర్లో చూసినట్టు ప్రతి స్టెప్లో కౌంట్ ఆఫ్ ఓపెనింగ్ బ్రాకెట్స్ అండ్ కౌంట్ ఆఫ్ క్లోజింగ్ బ్రాకెట్స్ మనం ట్రాక్ చేయాలి కాబట్టి నేను 2 వేరియబుల్స్ తీసుకుంటున్నా ఇక్కడ. ఓపెన్ ఇస్ కౌంట్ ఆఫ్ ఓపెనింగ్ బ్రాకెట్స్, క్లోజ్ ఇస్ నెంబర్ ఆఫ్ క్లోజింగ్ బ్రాకెట్స్. ఇనిషియల్గా రెండింటిని 0కి ఇనిషియలైజ్ చేసుకున్నా బికాస్ నా స్ట్రింగ్ వచ్చేసి ఎంటీ, ఇంకా నేను ఏది జనరేట్ చేయలేదు. ఫస్ట్ నేను ఆబ్వియస్గా ఓపెనింగ్ బ్రాకెట్తో ఓపెన్ చేస్తాను కాబట్టి చెక్ ద కౌంట్ ఆఫ్ ఓపెనింగ్ బ్రాకెట్స్. ఇఫ్ ఓపెన్ is less than n, can add one opening bracket to the string. So solve of ఉన్న ఎస్కి ఒక ఓపెనింగ్ బ్రాకెట్ని యాడ్ చేస్తున్నా, కామా ఉన్న ఓపెన్ కౌంట్కి ఒక +1 యాడ్ చేస్తున్నా. క్లోజ్ అలాగే ఉంటుంది బికాస్ నేను క్లోజింగ్ పారాంథసిస్ని యాడ్ చేయలేదు కాబట్టి. నా సెకండ్ కండిషన్ ఏంటి? ఇఫ్ కౌంట్ ఆఫ్ క్లోజింగ్ పారాంథసిస్ is less than count of opening parenthesis. ఇప్పుడు నేను ఒక క్లోజింగ్ బ్రాకెట్ని యాడ్ చేయొచ్చు నా స్ట్రింగ్కి. సాల్వ్ ఆఫ్ ఓపెన్ అలాగే ఉంటుంది, క్లోజ్ కౌంట్ వచ్చేసి విల్ ఇంక్రీజ్ బై 1. సో దిస్ ఇస్ హౌ ఐ రైట్ మై రికర్సివ్ ఫంక్షన్. బట్ రికర్సివ్ ఫంక్షన్లో టర్మినేషన్ కండిషన్ కూడా ఉండాలి. ఆ టర్మినేషన్ కండిషన్ ఏంటి? ఇఫ్ ఎస్ డాట్ లెంత్, స్ట్రింగ్ లెంత్ వచ్చేసి ఇఫ్ ఇట్స్ ఈక్వల్స్ టు 2n, ఇప్పుడు ఏం చేయాలి మనం? వీ హ్యావ్ టు జనరేట్ ఇట్, అంటే ప్రింట్ చేయాలి. ప్రింట్ ఎస్ అండ్ దెన్ రిటర్న్. జనరల్గా రికర్సివ్ ఫంక్షన్స్ రాయడం చాలా ఈజీ ఇఫ్ యూ అండర్స్టాండ్ ద లాజిక్ బిహైండ్ ఇట్. Let's code it. Given n pairs of parentheses, write a function to generate all combinations of well-formed parentheses. Well-formed అంటే ఏం లేదు, మన వ్యాలిడ్ పారాంథసిస్. మీకు ఇక్కడ ఎగ్జాంపుల్స్లో చూస్తే మీకే అర్థమవుతుంది. ఫర్ n ఈక్వల్స్ టు 3 దీస్ ఆర్ ద వ్యాలిడ్ పారాంథసిస్, ఫర్ n ఈక్వల్స్ టు 1 దీస్ ఆర్ ద వ్యాలిడ్ పారాంథసిస్. మనం బ్లాక్ బోర్డ్లో డిస్కస్ చేసుకున్న అప్రోచ్ని ఇక్కడ కోడ్ చేద్దాం. దానికి దీనికి ఇక్కడ ఒక చిన్న డిఫరెన్స్ ఉంది. అక్కడ మనం అన్ని వ్యాలిడ్ పారాంథసిస్ని ప్రింట్ చేసాం. ఇక్కడ ప్రింట్ చేయకుండా ఆ వ్యాలిడ్ పారాంథసిస్ అన్నిటినీ ఒక లిస్ట్లో అపెండ్ చేసి రిటర్న్ చేయాలి. సో ఫస్ట్ ఆ లిస్ట్ని డిఫైన్ చేసుకుందాం, దాన్ని ఆన్సర్ అందాం. Now once this is done, let's create our solve function. String s is the first parameter, int open, int close, అండ్ మనకి n గ్లోబల్ వేరియబుల్ కాదు కాబట్టి మన ఫంక్షన్లో పాస్ చేసుకోవాలి. ఈ లిస్ట్ని కూడా పాస్ చేసుకోవాలి, ఎందుకంటే మనం ఇక్కడ సింపుల్గా ప్రింట్ చేయట్లేదు, లిస్ట్లో అపెండ్ చేస్తున్నాం మన అన్ని వ్యాలిడ్ పారాంథసిస్ని. ఫస్ట్ టర్మినేటింగ్ కండిషన్, ఆన్సర్కి అపెండ్ చేస్తున్నాం ఎస్ని. వన్స్ ఇట్స్ ఏ వ్యాలిడ్ పారాంథసిస్, అండ్ వ్యాలిడ్ పారాంథసిస్ కండిషన్ ఏంటి? అన్ని పాసిబిలిటీస్ని దాటుకుని వచ్చి ఫైనల్గా లెంత్ ఆఫ్ దట్ స్ట్రింగ్ షుడ్ బి 2n. నౌ లెట్స్ మేక్ ద రికర్సివ్ కాల్స్. ఓపెన్ కౌంట్ లెస్ దెన్ n అయితే మన ఎస్కి ఓపెనింగ్ బ్రాకెట్ యాడ్ చేస్తున్నాం.
అలాగే ఓపెన్ కౌంట్ని ఇంక్రీజ్ చేస్తున్నాం, క్లోజ్ కౌంట్ అలాగే ఉంటుంది, n అలాగే ఉంటుంది, ఆన్సర్ కూడా అలాగే ఉంటుంది. ఇఫ్ క్లోజ్ ఇస్ లెస్ దెన్ ఓపెన్, అగైన్ వీఆర్ కాలింగ్ సాల్వ్. దీనికి క్లోజింగ్ బ్రాకెట్ని యాడ్ చేస్తున్నాం. ఓపెన్ కండిషన్ అలాగే ఉంటుంది, క్లోజ్ కండిషన్ ఒకటి యాడ్ అవుతుంది, n అలాగే ఉంటుంది, ఆన్సర్ అలాగే ఉంటుంది. రికర్షన్ ట్రీ అంతా జనరేట్ అయిన తర్వాత ఫైనల్లీ మనకి ఆన్సర్ అనే లిస్ట్లో అన్ని వ్యాలిడ్ పెరాంథసిస్ యాడ్ అయిపోతాయి. దీన్ని ఇక్కడ కాల్ చేద్దాం. ఇనిషియల్గా మన స్ట్రింగ్ వచ్చేసి ఎంటీ ఉంటుంది, ఓపెన్ ఇస్ 0, క్లోజ్ ఇస్ 0, n అలాగే ఉంటుంది, ఆన్సర్ అలాగే ఉంటుంది. ఫైనలీ ఐఎమ్ రిటర్నింగ్ ఆన్సర్. Good. Let's submit it. Great. Given an integer array A and an integer B, find the count of non-empty subsequences in A of size B with sum less than or equal to 1000. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయడానికి 3 విషయాలు ఉన్నాయి. ఒకటి సబ్సీక్వెన్స్, ఇంకోటి సైజ్ బి, ఇంకోటి సమ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1000. వాట్ ఇస్ సబ్సీక్వెన్స్? కన్సిడర్ అన్ అరే 1, 2, 3. ముందు వీడియోస్లో సబ్ అరే అంటే ఏంటో చూసాం. వాట్ ఇస్ సబ్ అరే? కంటిగ్యూస్ పార్ట్ ఆఫ్ అన్ అరే. సో 1, 1, 2, 1, 2, 3 will be the sub array. 1 and 3 cannot be the sub array. కానీ 1 and 3 can be the subsequence. సో ఈ అరేలో పాసిబుల్ సబ్సీక్వెన్సెస్ ఏంటి? 1, 1, 2, 1, 3, 2, 2, 3, 1, 2, 3, and then 3. What is the difference between subarray and subsequence? Subsequence need not be the contiguous part of the array. మనని క్వశ్చన్లో కౌంట్ ఆఫ్ నాన్ ఎంప్టీ సబ్సీక్వెన్స్ కనుక్కోమంటున్నాడు. ఇన్సైడ్ ఏ అని చెప్పి మనకు ఒక అరే ఇచ్చారు, అందులో వీ హ్యావ్ టు ఫైండ్ ద నంబర్ ఆఫ్ నాన్ ఎంప్టీ సబ్సీక్వెన్సెస్. నౌ కమ్స్ సైజ్ బి. మనం ఏవైతే సబ్సీక్వెన్సెస్ని ఫైండ్ చేస్తామో లెంత్ ఆఫ్ ద సబ్సీక్వెన్స్ షుడ్ బి బి. ఒకవేళ B2 ఇస్తే దీస్ 2 విల్ బి ఆర్ సబ్సీక్వెన్సెస్ అండ్ ఆల్సో దిస్. ఒకవేళ B3 ఇస్తే దిస్ విల్ బి ఆర్ సబ్సీక్వెన్స్. మూడో విషయం వచ్చేసి సమ్ ఆఫ్ ద సబ్సీక్వెన్స్ షుడ్ బి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1000. మనం ఏదైతే సబ్సీక్వెన్స్ కన్సిడర్ చేస్తామో అందులో సమ్ ఆఫ్ ద ఎలిమెంట్స్ షుడ్ బి లెస్ దెన్ 1000. సో దీస్ 3 ఆర్ ద ఇంపార్టెంట్ థింగ్స్ టు బి కన్సిడర్డ్ ఇన్ ద క్వశ్చన్. ఐ హోప్ ద క్వశ్చన్ ఇస్ క్లియర్ నౌ. టేక్ దిస్ ఎగ్జాంపుల్ నౌ. 1, 2, 8. మనకు B వచ్చేసి 2 ఉంది. సో వీ నీడ్ టు ఫైండ్ non-empty subsequences of size 2. Size 2 subsequences ఏంటి? 1, 2, 1, 8 and 2, 8. ఇంకో కండిషన్ ఏంటి? సమ్ షుడ్ బి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1000. దీని సమ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1000. దీని సమ్ వచ్చేసి 9, ఈవెన్ దాట్ ఈస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1000. దీని సమ్ వచ్చేసి 10, ఈవెన్ దిస్ ఈస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1000. సో ఆన్సర్ ఫర్ దిస్ వుడ్ బి కౌంట్ ఇస్ 3. సో ఈ ఎగ్జాంపుల్తో క్వశ్చన్ ఇంకా బాగా అర్థమైంది అనుకుంటున్నాను. నౌ లెట్స్ సీ హౌ డు వి సాల్వ్ దిస్. యాజ్ వీ సీ దీస్ 3 థింగ్స్ టు బి కన్సిడర్డ్, మనం ఒక ఫంక్షన్ తీసుకుందాం. ఆ ఫైనల్ సబ్సీక్వెన్సెస్లో అరేలో ఉన్న ఎలిమెంట్స్ ఏవి పార్ట్ అవుతాయో తీసుకోవడానికి ఐ వేరియబుల్ విచ్ ట్రాక్స్ ద ఇండెక్సెస్ ఆఫ్ అన్ అరే. మనం సైజ్ కూడా దృష్టిలో పెట్టుకోవాలి. సైజ్ షుడ్ బి బి అండ్ సమ్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ ఫర్ అస్. Sum should be less than or equal to 1000. These are the parameters for our function. Let's start with index 0. మనం స్టార్ట్ చేసేటప్పుడు మన సబ్సీక్వెన్సెస్లో ఏ ఎలిమెంట్స్ లేవు కాబట్టి సైజ్ ఇస్ 0. సబ్సీక్వెన్స్లో ఏ ఎలిమెంట్స్ లేవు కాబట్టి సమ్ విల్ ఆల్సో విల్ బి 0. సో విల్ స్టార్ట్ విత్ 0, 0, 0.
మనకిప్పుడు రెండు చాయిసెస్ ఉన్నాయి. 0th ఇండెక్స్లో ఉన్న ఎలిమెంట్ 1ని మన సబ్సీక్వెన్స్లో ఇంక్లూడ్ చేయాలా, ఇంక్లూడ్ చేయొద్దా? ఒకవేళ ఇంక్లూడ్ చేస్తే I will move on from 0th index to 1. Size will be increased from 0 to 1 because we have included this number. Sum కూడా 1కి ఇంక్రీజ్ అవుతుంది. 0 plus 1 is 1. ఒకవేళ ఇంక్లూడ్ చేయకపోతే I will move on from 0 to 1, బట్ సైజ్ అండ్ సమ్ వచ్చేసి అలాగే ఉంటుంది. ఇక్కడ కూడా రెండు ఆప్షన్స్ ఉంటుంది. 1 ఇండెక్స్లో ఉన్న ఎలిమెంట్ 2ని ఇంక్లూడ్ చేయాలా వద్దా మన సబ్సీక్వెన్స్. ఒకవేళ ఇంక్లూడ్ చేస్తే I will move on from 1 to 2, సెకండ్ ఇండెక్స్. సమ్ విల్ ఇంక్రీజ్. 1 నుంచి you will add 2. సో 1 plus 2 is 3. Size will increase from 1 to 2 because you are including 0th element and also first element. Sum will increase from 1 to 3 because 1 plus 2 is 3. మనం ఇప్పటి వరకు 0th ఇండెక్స్లో ఉన్న ఎలిమెంట్ 1ని, ఫస్ట్ ఇండెక్స్లో ఉన్న ఎలిమెంట్ 2ని ఇంక్లూడ్ చేసాం. ఇంక్లూడ్ చేస్తే టోటల్ సమ్ ఎంత 1 plus 2 3 వచ్చింది. మన సబ్సీక్వెన్స్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ 2 అండ్ కరెంట్లీ I వచ్చేసి సెకండ్ ఇండెక్స్ దగ్గర ఉంది. ఈ కేసు నుంచి మనం ఇంకా ముందుకు వెళ్ళలేం. ఎందుకు ముందుకు వెళ్ళలేం? మన టర్మినేషన్ కండిషన్ వచ్చేసింది. మన టర్మినేషన్ కండిషన్ ఏంటి? సైజ్ ఆఫ్ ద సబ్సీక్వెన్స్ షుడ్ బి b, విచ్ ఇస్ 2, అండ్ వీ హ్యావ్ హిట్ దాట్. సో ఇక్కడితో ఈ ఫ్లోని ఆపేస్తాం. ఇప్పుడు ఇది వ్యాలిడ్ సబ్సీక్వెన్సా కాదా, ఇంక్లూడింగ్ 0th ఇండెక్స్ అండ్ ఫస్ట్ ఇండెక్స్? ఇస్ 2, sum is 3 which is less than or equal to 1000. సో ఈ రెండు కండిషన్స్ సాటిస్ఫై అవుతున్నాయి అండ్ హెన్స్ దిస్ ఇస్ ద వ్యాలిడ్ సబ్సీక్వెన్స్. దిస్ విల్ కాంట్రిబ్యూట్ 1 టు ద టోటల్ కౌంట్. ఒకవేళ ఇది ఇంక్లూడ్ చేయకపోతే I will move on to 2, సమ్ అలాగే ఉంటుంది, సైజ్ అలాగే ఉంటుంది. ఇక్కడ కూడా మనకు రెండు ఆప్షన్స్ ఉన్నాయి. సెకండ్ ఇండెక్స్లో ఉన్న నంబర్ 8ని ఇంక్లూడ్ చేయాలా వద్దా? ఒకవేళ చేస్తే I will move on to 3, size will increase to 2, sum will increase to 9, 8 plus 1. And when we come to this case, it's our terminating condition because mana size full అయిపోయింది. Size equals to 2. ఇది valid subsequence ఆ కాదా ఎలా తెలుస్తుంది? Sum is 9 which is less than or equal to 1000. So it's a valid subsequence and will contribute 1 to the count. ఒకవేళ ఇంక్లూడ్ చేయకపోతే I will move on from 2 to 3, size అలాగే ఉంటుంది, sum అలాగే ఉంటుంది. Again we have hit the termination condition. I వచ్చేసి 3, బట్ మ్యాక్సిమం ఇండెక్స్ ఆఫ్ ద అరే ఇస్ 2. సో మన అరేలో ఉన్న అన్ని ఎలిమెంట్స్ని ఎగ్జాస్ట్ చేస్తాం. ఎగ్జామిన్ చేయడానికి ఏ ఎలిమెంట్స్ మిగిలి లేవు అండ్ హెన్స్ వీ స్టాప్ ఇట్. ఇస్ దిస్ అ వ్యాలిడ్ సబ్సీక్వెన్స్ ఆర్ నాట్? బీని చెక్ చేస్తాం. మనకు కావాల్సిన సైజ్ 2 బట్ సైజ్ ఇంకా 1. సో దిస్ ఇస్ నాట్ ఎ వ్యాలిడ్ సబ్సీక్వెన్స్. ఫస్ట్ ఇండెక్స్లో ఉన్న ఎలిమెంట్ 2ని ఇంక్లూడ్ చేయాలా చేయొద్దు? ఒకవేళ ఇంక్లూడ్ చేస్తే I will move on from 1 to 2, సైజ్ 0 నుంచి 1 అవుతుంది, సమ్ వచ్చేసి 0 ప్లస్ 2 అవుతుంది బికాజ్ వీఆర్ కన్సిడరింగ్ ది ఎలిమెంట్ ఇన్ ఇండెక్స్ 1. ఒకవేళ ఇంక్లూడ్ చేయకపోతే I will move on from 1 to 2, సైజ్ అలాగే ఉంటుంది, సమ్ అలాగే ఉంటుంది. ఇక్కడ కూడా రెండు ఆప్షన్స్. సెకండ్ ఇండెక్స్లో ఉన్న ఎలిమెంట్ 8ని ఇంక్లూడ్ చేయాలా వద్దా? చేస్తే దిస్ విల్ గో టు 3, size will be 2 and sum will be 10. మన టర్మినేషన్ కండిషన్ వచ్చేసింది బికాస్ ద సైజ్ ఇస్ 2 విచ్ ఇస్ ఈక్వల్స్ టు b. ఇప్పుడు ఇది వ్యాలిడ్ సబ్సీక్వెన్సా కాదా? సమ్ 10 is less than or equal to 1000 and hence this is a valid subsequence and this will contribute 1 to the answer. మళ్ళీ ఈ కేసుకి వచ్చేసరికి రెండు ఆప్షన్స్. సెకండ్ ఇండెక్స్లో ఉన్న ఎలిమెంట్ 8ని ఇంక్లూడ్ చేయాలా వద్దా? ఒకవేళ చేస్తే I will move on from 2 to 3, size will become 1, sum will become 8.
బట్ దిస్ ఇస్ ఆర్ టర్మినేషన్ కండిషన్ బికాజ్ వీఆర్ హిట్టింగ్ 3. ఇక్కడితో ఆపేస్తాం, ఎందుకంటే థర్డ్ ఇండెక్స్లో మనకి ఏ ఎలిమెంట్ లేదు కాబట్టి. ఇది వ్యాలిడ్ సబ్సీక్వెన్సా కాదా ఎలా తెలుస్తుంది? చెక్ బి. మనకు కావాల్సిన సైజ్ 2 బట్ ఇట్ ఇస్ స్టిల్ 1, సో ఇట్స్ నాట్ ఎ వ్యాలిడ్ సబ్సీక్వెన్స్. అండ్ ది అదర్ కేస్, let's not include the element in the second index and move on to 3. Still మన b and sum వచ్చేసి 0 ఉంటాయి. Again we have hit I equals to 3, terminating condition, b is not 2, it's not a valid subsequence. So మన final answer కి this subsequence will contribute 1, this subsequence will contribute 1 and this subsequence will contribute 1. ఇవి మన 3 subsequences which are satisfying these conditions. And hence the answer is 3. So ఇలా మనం space state tree ని యూజ్ చేసి we solve this question. I hope the approach is clear now. Let's see how do we code this. So recursive function రాసేటప్పుడు 3 important things ఉంటాయి. ఏంటవి? Initialization, terminating condition, and then finally recursive call. మన టర్మినేటింగ్ కండిషన్స్ ఏంటో చూద్దాం. ఒకటి, ఇఫ్ సమ్ ఇస్ గ్రేటర్ దెన్ 1000. రెండోది వచ్చేసి ఇఫ్ సైజ్ ఇస్ గ్రేటర్ దెన్ b. మూడోది వచ్చేసి if I is greater than a dot length. ఈ మూడిట్లో ఏది సాటిస్ఫై అయినా వీ హ్యావ్ టు స్టాప్ దేర్. ఎగ్జిక్యూషన్ని స్టాప్ చేసే ప్రాసెస్ని ప్రూనింగ్ అంటారు. ఇనిషియలైజేషన్ వచ్చేసి వీల్ ఇనిషియలైజ్ విత్ 3 పారామీటర్స్. వన్ ఇస్ I, సైజ్ అండ్ దెన్ సమ్. రికర్సివ్ కాల్ వచ్చేసి మనకు 2 ఆప్షన్స్ ఉంటాయి, ఇదర్ ఇంక్లూడ్ ఆర్ డోంట్ ఇంక్లూడ్. ఇంక్లూడ్ అయితే I+1, size will also increase, sum will also increase to a of I. ఒకవేళ ఇంక్లూడ్ అవ్వకపోతే I+1 అవుతుంది, సైజ్ అలాగే ఉంటుంది, సమ్ కూడా అలాగే ఉంటుంది. సో దిస్ ఇస్ వన్ ఫంక్షన్ అండ్ దిస్ ఇస్ అనదర్ ఫంక్షన్. సో ఫంక్షన్ కాలింగ్ ఇట్ సెల్ఫ్ రికర్షన్. ఈ కేసులో function is calling itself 2 times. Let's write our code. Initial ga I will be 0, size will be 0 and sum will be 0. F of I comma size comma sum. Initialization step rasam. Next comes terminating conditions. If sum is greater than 1000, అప్పుడు మనం ఏం రిటర్న్ చేయాలి? 0. ఎందుకు 0 రిటర్న్ చేస్తున్నాం? ఒకవేళ సమ్ గ్రేటర్ దెన్ 1000 అయితే దాట్ సబ్సీక్వెన్స్ విల్ నాట్ కాంట్రిబ్యూట్ ఎనీథింగ్ టు అవర్ ఆన్సర్. అది వ్యాలిడ్ సబ్సీక్వెన్సే అవ్వదు, సో 0 రిటర్న్ చేస్తాం. ఇఫ్ సైజ్ ఈక్వల్స్ టు b, that is our terminating condition. Then we'll return 1. Why are we returning 1? Size b ఉంది, size equals to b ఉంది. మనం ఈ స్టేట్మెంట్ వరకు వచ్చామంటే sum is definitely not greater than 1000. So hence ఈ టర్మినేటింగ్ కండిషన్ దగ్గర sum less than or equal to 1000 ఉంది కాబట్టి that is a valid subsequence which will contribute 1 to the answer. నెక్స్ట్ టర్మినేటింగ్ కండిషన్ వచ్చేసి if I is greater than a dot length, in fact greater than or equal to a dot length, this will return 0. 0 ఎందుకు రిటర్న్ చేస్తుంది? అరేలో ఉన్న ఎలిమెంట్స్ అన్నిటిని ఎగ్జామిన్ చేసేసాక సైజ్ ఇస్ నాట్ ఈక్వల్స్ టు p, దెన్ ఆ సబ్సీక్వెన్స్ ఇస్ నాట్ ఎ వ్యాలిడ్ సబ్సీక్వెన్స్. మనం ఈ లైన్ వరకు వచ్చేసామంటే అర్థం ఏంటి?
సైజ్ బీ కంటే తక్కువ ఉందని. అండ్ ఇఫ్ దిస్ కండిషన్ సాటిస్ఫైస్, మనం అరేలో ఉన్న అన్ని ఎలిమెంట్స్ని ఎగ్జామిన్ చేశాక కూడా సైజ్ బీ కంటే తక్కువగానే ఉంది. హెన్స్ ఇది మనకి వ్యాలిడ్ సబ్సీక్వెన్స్ కాదు. అండ్ దట్స్ వై వీఆర్ రిటర్నింగ్ 0. ఫైనల్ ఆర్ రికర్సివ్ కాల్. రిటర్న్ ఎఫ్ ఆఫ్ ఐ ప్లస్ 1. ఒకవేళ ఇంక్లూడ్ చేస్తే సైజ్ ఇంక్రిమెంట్ అవుద్ది, సమ్ కూడా ఇంక్రిమెంట్ అవుద్ది. దాని నుంచి వచ్చే వ్యాలిడ్ సబ్సీక్వెన్స్ కౌంట్ ప్లస్ ఎఫ్ ఆఫ్ ఐ ప్లస్ 1. ఒకవేళ ఇంక్లూడ్ చేయకపోతే సైజ్ అలాగే ఉంటుంది, సమ్ అలాగే ఉంటుంది. ఈ రికర్సివ్ కాల్ నుంచి వచ్చే కౌంట్ ఆఫ్ వ్యాలిడ్ సబ్సీక్వెన్సెస్, ఈ రెండింటిని యాడ్ చేస్తే మన ఫైనల్ ఆన్సర్ వస్తుంది. Now come, let's code it. Given an array of integers a of size n and an integer b, return number of non-empty subsequences of a of size b. మనం బ్లాక్ బోర్డ్లో డిస్కస్ చేసుకున్న అప్రోచ్ ఏంటి? పబ్లిక్ ఇంట్ రికర్సివ్ ఫంక్షన్ ఇంట్ ఐ ఇంట్ సైజ్ ఇంట్ సమ్. మన టర్మినేటింగ్ కండిషన్స్ ఏంటి? If sum is greater than 1000, return 0. If size is equals to b, return 1. If I is greater than a dot length, return 0. In fact, this is greater than or equal to. Next comes recursive call. Return REC of I plus 1, comma size plus 1, if at all if it is included, sum plus A of I, plus REC of I plus 1, if it's not included, size and sum will be the same. ఇప్పుడు ఈ రికర్సివ్ ఫంక్షన్కి b and a వేరియబుల్స్ యాక్సెస్ లేదు. సో వాట్ విల్ డూ ఇస్, విల్ యాడ్ ఇట్ యాజ్ పారామీటర్స్. ఇంటీజర్ అరే a అండ్ దెన్ ఇంటీజర్ b, వాటినే ఇక్కడ కూడా యాడ్ చేసుకుందాం. a or b, దీన్ని ఇక్కడ నుంచి కాల్ చేసుకుంటాం. I is initialized to 0, size initialized to 0, sum is initialized to 0, and then a comma b. Great, let's submit it. Because we are reaching up to index 0 to a dot length, the height of the tree would be n. సో దీని స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసి బిగ్ ఆఫ్ ఎన్. ఆల్సో లాస్ట్ వీడియోలో మనం డిస్కస్ చేసినట్టు, బికాస్ దిస్ ఇస్ నాట్ ఎ టెయిల్ రికర్షన్, దీని స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసి బిగ్ ఆఫ్ ఎన్ ఉంది. టైం కాంప్లెక్సిటీ వచ్చేసి ఇట్ ఈస్ ఈక్వల్ టు ద నంబర్ ఆఫ్ ఫంక్షన్ కాల్స్ దట్ వీఆర్ మేకింగ్. 1 + 2 + 4 8 so on. So time complexity is nothing but 1 + 2 + 4 + 8 + so on. These are the number of function calls that we made. In observe cheste, this series is in GP, geometric progression. Find the sum of first n elements which are in geometric progression. Time complexity will approximately be equal to big of 2 to the power of n.